ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసుల శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధనా కాలములో నేను నిన్ను కాపాడిదను. నా ఓర్పు విషయమైన వాక్యమును నీవు గైకొన్నావు. భూలోకమంతటికి ఒక శోధనా కాలం అనేది రాబోతుంది. ఆ శోధనా కాలములో నేను నిన్ను కాపాడుతాను. దేవుడు ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘముతో ప్రభు చెప్తున్నారు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడు నేను సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఇక్కడ ప్రత్యక్షమైనప్పుడు దావీదు యొక్క తాళపు చెవి కలిగి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే ఒక అధికారము కలిగిన వాని వలె ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘస్థులు, ఆ బిడలు ఓర్పు విషయమైనటువంటి వాక్యమును వాళ్ళు గైకొన్నారు గనుక వారితో దేవుడు ఒక వాగ్దానాన్ని చేస్తున్నారు. రాబోయే ఒక శోధనా కాలం అనేది ఉంది. ఆ శోధనా కాలములో నేను మిమ్మల్ని కాపాడుతాను అని. రాబోయే శోధనా కాలములో ప్రభు మనల్ని కాపాడకపోతే మనల్ని మనము కాపాడుకోలేము. కొన్ని శోధనలు వచ్చినప్పుడు తమ్మును తామే కాపాడుకోవాలని పలు రకాలుగా మనిషి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పలు రకాలుగా మనిషి పరిగెడతా ఉంటారు తమ్మును తామే కాపాడుకోవాలి అని. మనల్ని మనము కాపాడుకోవాలి అనుకుంటే మనం కాపాడుకోలేము. మన ప్రభు మనల్ని కాపాడితే అప్పుడు మనము కాపాడబడతాం. గనుక ప్రభు చెప్తున్నారు, నా వాక్యమును, ఓర్పు విషయమైన నా వాక్యమును మీరు గైకొనండి. దేవుని వాక్యమును మీరు గైకొన్నప్పుడు ప్రభువు మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆయన కాపాడుతాడు. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ అని అర్థం. సంఘము ఎలా ఉందంటే సహోదర ప్రేమ కలిగి ఉంది. సంఘం ఎల్లప్పుడూ సహోదర ప్రేమ, సహోదరుల ప్రేమ అనేది కలిగి ఉండాలి. ఆ ప్రేమ మనుష్య ప్రేమ కాదు, అది దేవుని ప్రేమ అయి ఉండాలి. సంఘము దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. సంఘము ఎడల దేవుడు ప్రేమ చూపించారు. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి గనుక సంఘాన్ని ఆయన ప్రేమించి అది పరిమళ వాసనగా ఉండాలని దాని కొరకై ఆయన తనను తాను అప్పగించుకొనెను అని వాక్యంలో చూస్తున్నాం. గనుక దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆ ప్రేమ సంఘములో ఉన్నటువంటి బిడలందరూ పొందుకోవాలి. ఆ ప్రేమతో మీ హృదయములను నింపుకొని ఒకరి ఎడల ఒకరు దేవుని ప్రేమను పంచాలి. ఒకరి ఎడల ఒకరు దేవుని ప్రేమను పంచాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అనేక మంది సహోదర ప్రేమ అంటే సహోదర ఉదరము అంటే పొట్ట, ఒక్క తల్లి గర్భమున పుట్టినటువంటి బిడల వలె ఉండాలి. అనేక మంది సంఘములో ఉన్నప్పటికీ ఒక్క తల్లి బిడల వలె ఉండాలి. ఒక పరలోకపు తండ్రి బిడల వలె ఉండాలి. అందుకే మనకి ఒకటే పాత్ర ఉంటుంది, ఒకటే ఉపదేశం ఉంటుంది, ఒకటే బాప్తిసం పొందాం, ఒకే ఆత్మను పానం చేస్తున్నాం. ఇది ఏకత్వములో సంపూర్ణత. గనుక సంఘం ఎప్పుడు దేవుని యొక్క ప్రేమ కలిగి ఆ ప్రేమను పంచుతూ ఉంటే దేవుడు ఆ సంఘం ఎదుట అధికారిగా నిలబడతాడు. దావీదు యొక్క తాళపు చెవులు తీసుకొని ఆయన అధికారిగా నిలబడుతున్నాడు. ఆయన తలుపు వేస్తే మరెవ్వరూ తీయలేరు, ఆయన తలుపు తెరిస్తే మరెవ్వరూ వేయలేరు. అలాంటి ఒక గొప్ప అధికారము కలిగిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గనుక ఆయన ఈ సంఘానికి అధికారిగా ఉండి ఆయన వాక్యమును బోధిస్తున్నారు. ఓర్పు విషయమైనటువంటి నా వాక్యమును నీవు
గైకొన్నావు. సంఘం ఎప్పుడు దేవుని వాక్యమును గైకొంటూ రావాలి. దాని అర్థం ఏంటంటే వాక్యమును అనుసరిస్తూ రావాలి. వాక్యం వినడం మాత్రమే కాదు, దాన్ని అనుసరించాలి. ఇది నాకు చెప్పడం చాలా తేలిక, కానీ దాన్ని అనుసరించటమే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే దైవజనుడు చెప్తారు, ఒక పుస్తకము ఆయనకి ఇవ్వబడినప్పుడు దాన్ని ఆయన భుజించితే తేనె కంటే మధురంగా అనిపించిందంట నోటికి. అది కడుపులోకి వెళ్ళిన తర్వాత అది చేదైపోయిందని వాక్యంలో రాయబడింది. అంటే వాక్యం వినేటప్పుడు చాలా మధురంగా ఉంటుంది, కడుపులోకి పోయిన తర్వాత అంటే దాన్ని అనుసరించడం ప్రారంభించేటప్పుడే అది చేదుగా అనిపిస్తుంది. గనుక వాక్యం వినాలి, వాక్యం అనుసరించాలి అని చెప్పడం తేలికే, కానీ దాన్ని చెప్పింది మనం బోధించింది అనుసరించడమే అది చాలా కష్టతరమైనటువంటి కార్యం. అందుకే పౌలు అంటాడు, నేను బోధించినటువంటి ఆ బోధ నాకు కాకుండా నేను ఆ బోధ నుండి తప్పిపోతునేమో అని నా శరీరమును నేను దినదినము నలగొట్టుకొనుచున్నాను అంటాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బోధించే నేనైనా వింటున్న మీరైనా వాక్యమును గైకొని దానిని అనుసరించాలి. అప్పుడే దేవుని యొక్క వాగ్దానములు మన పట్ల నెరవేర్చబడతాయి. దేవుని వాగ్దానములన్నీ అత్యధికమైనవి, అమూల్యమైనవి. ఆయన వాగ్దానములన్నీ కూడా నెరవేర్చబడాలి అంటే షరతులతో కూడి ఉంటాయి. కనుక దేవుడు పెట్టిన ఆ షరతుని మనం నెగ్గినప్పుడే ఆయన వాగ్దానం అనేది మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటుంది. వాగ్దానాలన్నీ కూడా షరతులతోనే కూడి ఉంటాయి. అందుకే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగములో కూడా నా వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులందరికీ కలిగే శోధనలో, లోకమంతటికి రాబోయే శోధనలో నేను నిన్ను కాపాడుతాను అని చెప్తున్నారు. గనుక అనే విషయాన్ని అక్కడ మనం గమనించాలి. దేవుని వాక్యమును మనం గైకొన్నప్పుడే భూలోకం మీదకి వచ్చే శోధన, రాబోయే శోధన, అప్పుడు మనల్ని దేవుడు వాటిలో నుంచి కాపాడుతానని ప్రభు చెప్తున్నారు. గనుక మన దేవుడు కాపాడే దేవుడు అని మనం గమనించాలి. ఇజ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు అని వాక్యములో మనం చూస్తున్నాం. దివారాత్రులు దేవుడు తన బిడ్డలను ఆయన ఏం చేస్తాడంటే కాపాడుతూ వస్తాడు. అక్కడ ఏం చెప్పబడిందంటే వాక్యములో ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని రాయబడింది. ఇజ్రాయేలును కాపాడే దేవుడు అంటే మనము ఎలా మారాలి? ఆయన మనల్ని కాపాడాలంటే మనం ఇజ్రాయేలుగా మారాలి. ఇజ్రాయేలుగా మారాలి అంటే ఆ పేరు ఎప్పుడు ఇవ్వబడింది యాకోబుకి అని మనం గమనించినప్పుడు, రాత్రంతా ఆయన ప్రార్థనలో దేవునితో పెనుగులాడినప్పుడు తెల్లవారుజామున అప్పుడు దేవుడు ఆయన పేరు అడిగాడు. నీ పేరు ఏమి అని అడిగాడు. నా పేరు యాకోబు అంటే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రంతా ప్రార్థనలో పోరాడి ఆయన ప్రార్థనలో పోరాడినప్పుడు తెల్లవారుజామున ప్రభు అడిగాడు, నీ పేరేమి అని. నా పేరు యాకోబు. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థం. ఆయన తాను చేసిన మోసముని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు కనుక దేవుడు ఆయన్ని క్షమించి ఆయన పేరు ఇజ్రాయేలుగా మార్చాడు. ఇజ్రాయేలు అంటే అర్థం ఏంటంటే పోరాడి జయించేవాడని అర్థం. ప్రార్థనలో పోరాడి జయించేవాడు అని అర్థం. గనుక ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అంటే దాని అర్థం ఏంటో తెలిసిన, ప్రార్థనలో పోరాడి జయించేవాడిని దేవుడు కాపాడుతాడు అని అర్థం. ఆ తర్వాత నతానీయేలును గురించి యేసు ప్రభు చెప్పారు, ఇతను నిజముగా ఇశ్రాయేలుడు, ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు అని చెప్పాడు. ఎందుకంటే ఇతని యందు ఏ కపటం లేదని చెప్పాడు యేసు ప్రభు. ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు. ఒక ఇశ్రాయేలీనిలో కపటం అనేది ఉండకూడదు. ఇజ్రాయేలులో ఏముండకూడదు? కపటము అనేది ఉండకూడదు. కపటము కలిగినటువంటి వారు ఇజ్రాయేలుగా మారలేరు, వారిని దేవుడు కాపాడను లేడు. గనుక కపటము లేనటువంటి వ్యక్తే ఇజ్రాయేలీయుడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని మన వాక్యంలో చూస్తున్నాం. 5వ కీర్తన 11వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 5వ కీర్తన 11వ వాక్యం. అట్ట దీర్ఘం తీయొద్దు. దీర్ఘం తీసే భాషలే మనం గుంటూరు భాష స్పష్టంగా ఉంటుంది. చదువు. నిన్ను ఆశ్రయించు వారందరూ
సంతోషిస్తారు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు. నీవే వారిని కాపాడుతావు. ఆయన ఎవరిని కాపాడుతాడు అంటే ఆయన ఆశ్రయించేటటువంటి వారందరినీ ప్రభు కాపాడుతాడు. గనుక వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఆనంద ధ్వని చేస్తారు అని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని కాపాడాలి అంటే ఆయనను మనము ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు కాపాడుతాడు. నువ్వు ఎక్కడో ఉండి దేవుని ఆశ్రయించకుండా ఉంటే ప్రభు ఎలా కాపాడుతాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కాపాడాలి మనల్ని అంటే ఆయన్ను మనం ఏం చేయాలంటే ఆశ్రయించాలి. దేవుని బిడ్డలారా, మనం ఆశ్రయించాలి. మన దేవుని మనం ఆశ్రయించాలి. ఆయన్ను మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు. మన దేవుని ఆశ్రయించకుండా చేసే పనులన్నీ చేస్తూ నన్ను దేవుడు కాపాడలేదు అంటే ఆయన ఎలా కాపాడుతాడు? ఆయన మనం ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనల్ని కాపాడుతాడు. 31వ కీర్తన 23వ వాక్యాన్ని చదువుకుందాం. 31వ కీర్తన 23వ వాక్యం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి. యెహోవా విశ్వాసుల్ని కాపాడుతాడు, అవిశ్వాసుల్ని కాదు. విశ్వాసములో భ్రష్టులైన వారిని, విశ్వాసం నుండి తొలగిపోయిన వారిని, విశ్వాసం నుండి తొట్టిల్లిపోయిన వారిని కాదు ప్రభు కాపాడేది. ఆయన ఎవరిని కాపాడుతున్నాడంటే ఇక్కడ విశ్వాసులని ప్రభు కాపాడుతున్నాడు. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి. మనమందరం ఎవరి భక్తులము? ఎవరి భక్తులండి మీరందరూ? దేవునికి మనమంతా భక్తి చేస్తున్నాం, దేవుని భక్తులం. భక్తి చేస్తున్నాం కనుకనే మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. నిజమైన భక్తి ఏదనగా అంటాడు యాకోబు రాసేటప్పుడు, నిజమైన భక్తి ఏదనగా అంటే లోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకున్నటయే భక్తి. లోకములో ఉన్న మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి, అది భక్తి అని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా భక్తి చేసేటటువంటి వారు దేవుని ప్రేమించాలని ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం. భక్తులారా, మీరందరూ దేవుని ప్రేమించండి. భక్తులు దేవుని ప్రేమించాలి. అప్పుడు ఆయన ఆ విశ్వాసులని ఆయన కాపాడుతాడు. విశ్వాసంతో జీవించే వారిని, విశ్వాసంతో కొనసాగే వారిని దేవుడు కాపాడుతాడు అని మనం చూస్తున్నాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకునేటప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన కాపాడుతూ వస్తారు. ఇంకా మరొక వాక్యాన్ని మనం గమనించినప్పుడు సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వాక్యం. యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును. ఆయన ఎవరిని కాపాడుతాడు అంటే జ్ఞానము కలిగిన వారిని కాపాడుతాడు. అజ్ఞానంగా, మూర్ఖంగా, అవిధేయతగా ఉన్నటువంటి వారిని దేవుడు కాపాడాడు. జ్ఞానముగా ఎవరైతే నడుచుకుంటారో, జ్ఞానంగా ఎవరైతే ప్రవర్తిస్తారో అట్టి వారిని దేవుని యొక్క కనుదృష్టి వారిని కాపాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలును దేవుడు కాపాడుతాడు. అంటే వాళ్ళు ప్రార్థనలో పోరాడేవాళ్ళు గనుక దేవుడు వారిని కాపాడుతాడు. ఆయన ఆశ్రయించిన వారిని ప్రభు కాపాడుతాడు. విశ్వాసాన్ని కాపాడుకునే వారిని దేవుడు కాపాడుతాడు. జ్ఞానముగా నడుచుకునే వారిని ప్రభు కాపాడుతాడు. ప్రియమైన వారలారా, రాబోయే శోధనా కాలములో దేవుడు కాపాడుతాడు. కనుక దేవుడు కాపాడేటటువంటి దేవుడు. ఆయన మనల్ని కాపాడేటటువంటి విషయాలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. మొదటిగా మనం చదువుకుందాం. 26వ అధ్యాయము అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18వ వాక్యం. మీరందరూ తెరవండి, నేను చదువుతాను. 26వ అధ్యాయం అపోస్తల కార్యములు 18వ వాక్యం. నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను.
నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. దేవుడు మనల్ని ఎలా కాపాడతారంటే, మనకు హాని కలగకుండా ప్రభు కాపాడతారు. మొదటిగా ప్రభు మనల్ని ఎలా కాపాడతారో తెలుసునా? హాని కలగకుండా కాపాడతాడు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారమును దేవుని వైపుకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. దేవుడు మనల్ని ఎలా కాపాడతారు అంటే, హాని కలగకుండా కాపాడతాడు. ఇక్కడ పౌలును దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, పౌలుకు దేవుడు దర్శించినప్పుడు, దేవుడు తనతో చెప్పినటువంటి మాటలను ఇక్కడ పౌలు సాక్ష్యంగా చెప్తున్నారు. ప్రభు నాతో ఇలా చెప్పాడు, ప్రభు నాతో ఇలా మాట్లాడాడు అని చెప్తున్నాడు. దేవుడు నాకెందుకు కనబడ్డాడంటే, దేవుడు నాకెందుకు కనబడ్డాడు అనే విషయాన్ని చెప్తున్నారు. నిన్ను పరిచారకునిగాను సాక్షిగా నియమించుటకై నీకు కనబడ్డాను. పౌలును దేవుడు ఎందుకు దర్శించాడు? పౌలుకు దేవుడు ఎందుకు కనబడి ప్రత్యక్షమయ్యారు అంటే, అక్కడ పౌలు చెప్తున్నారు, ఆయనకు పరిచర్య చేయడానికి, ఆయనకు సాక్షిగా ఉండటానికి, నిన్ను నియమించేదానికి నేను నీకు కనబడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పౌలుకి దేవుని యొక్క ప్రత్యక్షత ఏ విధంగా ఉండి ప్రభు బయలుపరచబడ్డాడో అలాగే మనందరికీ ప్రత్యక్షత అనేది ఉండాలి. పౌలుకున్న ప్రత్యక్షత వేరై ఉండొచ్చు, మనకున్న ప్రత్యక్షత మరొకటై ఉండొచ్చు. గనుక వారి వారి విశ్వాస పరిమాణమును బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి, దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి ప్రభు ప్రత్యక్షమవుతాడు. అది మనం దేవుని యొక్క సంకల్పం తెలుసుకోవాలి. దేవుడు నాకెందుకు ప్రత్యక్షమయ్యాడు, ప్రభువు నాకెందుకు కనబడ్డాడు, నేనేం చెయ్యాలని ప్రభువు నాకు ప్రత్యక్షమై నాకు కనబడ్డాడు, అది నువ్వు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ అలా తెలుసుకున్నప్పుడే ఆత్మీయంగా ఎదగగలుగుతారు, ఆత్మీయంగా అభివృద్ధి చెందగలుగుతారు, ప్రభు వలె మార్చబడగలుగుతారు, దేవుని రాకడ కొరకై సిద్ధపడగలుగుతారు. ఆ దేవుని యొక్క ప్రత్యక్షతలో ఉన్న ఉద్దేశము, సంకల్పము తెలుసుకోకపోతే లోకంలో కలిసిపోతారు, తొట్టిల్లిపోతారు, నామకార్థమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోతారు. అందుకే పౌలు చెప్తున్నారు, పౌలు సాక్ష్యం ఇస్తున్నారు, దేవుడు నాకెందుకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నాకెందుకు కనబడ్డాడు అంటే, నేను పరిచారకునిగా ఉండేదానికి ఆయన నాకు కనబడ్డాడు, నేను సాక్షిగా ఉండేదానికి ఆయన నాకు కనబడ్డాడు, దాని కొరకై ఆయన నన్ను నియమించడానికి కనబడ్డాడు. నీవు లేచి నీ పాదములు మోపి నిలువు అని ఆయన నాతో చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పౌలును దర్శించినప్పుడు, పౌలు అక్కడ ఒక వెలుగు ప్రకాశించినప్పుడు ఆయన కింద పడిపోయారు, గుర్రాల మీద వెళ్తూ కింద పడిపోయాడు. అప్పుడు ప్రభువు చెప్పారు, నీవు లేచి నీ పాదాలు మోపి నిలువు అని చెప్పారు. ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరూ పడిపోయినటువంటి ఒక వ్యక్తి తిరిగి అతను లేపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. పడిన వ్యక్తి పడినట్టుగా ఉంటే అంతటితోనే సరిపోతుంది అనుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు రావాల్సిన అవసరం లేదు. గనుక పడిన వ్యక్తిని తిరిగి లేపి నించోబెట్టాలనేదే దేవుని యొక్క సంకల్పం. మనం అనుకుంటాం, నేను పడిపోయాను ఇంక లేవలేను అని, నేను కృంగిపోయాను ఇక మరలా నిలబడలేను అని, నేను తొట్టిల్లిపోయాను మరలా నేను నిలదొక్కోలేను అని, నా జీవితాన్ని నష్టపరుచుకున్నాను, ఇక నా జీవితం ఇంతే, ఇక నా జీవితం ఇలా నష్టపోయింది, నేను ఇలాగే ఉండిపోవాలి అని అనుకుంటున్నావేమో. కానీ నీ ఉద్దేశం అదేమో, దేవుని ఉద్దేశం అది కాదు. ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే, నీవు లేచి నీ పాదాలు మోపి నిలువు. పడిన వ్యక్తిని తిరిగి లేపి నిలబెట్టాలని దేవుడు కోరుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని ఎడల దేవునికి ఉన్నటువంటి సంకల్పం గొప్పది. అందుకే ఆయన ఏ మనిషి నశించిపోవటం ఇష్టం లేదు ఆయనకి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ పడిన స్థితిలో నుంచి లేచి నిల్చోవాలని ప్రభు ఇష్టపడుతున్నారు. అందుకే మనం ఏ స్థితిలో పడిపోయామో, దేవుని ప్రేమలో నుండి తొలగిపోయామా, పరిశుద్ధతలో నుండి తొలగిపోయామా, ప్రభు మనకి ఇచ్చినటువంటి ప్రతిష్ట దర్శనం మనం తొలగిపోయామా, తిరిగి మరలా మనం దాంట్లో నిలబడాలని దేవుడు కోరుకుంటున్నారు. తిరిగి మరలా దేవుడు మన పాదాలు నిలబెట్టాలని ప్రభు ఇష్టపడుతున్నారు. అదే పౌలుతో చెప్తున్నారు, నీవు లేచి నీ పాదాలు మోపి నీవు నిలువు అని చెప్తున్నారు. మనం ఎప్పుడైతే నిలుస్తామో అప్పుడు దేవుడు ఏం చేయబోతున్నారో అది మనతో మాట్లాడతారు.
అదే హెచ్కేలుతో అన్నాడు, నరపుత్రుడాను చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను అని చెప్పాను. ఏ రోజు మనం చక్కగా నిలవబడగలుగుతామో ప్రభు యొక్క సన్నిధిలో, ఆ రోజే దేవుడు తన నోరు తెరిచి మనతో మాట్లాడతాడు. మనతో ఆయన మాట్లాడతాడు. ఆయన సంకల్పాన్ని మనకు తెలియచేస్తారు. ఆయన ఏమి చేయబోతున్నారు అది మనకు బయలుపరుస్తారు. గనుక మనం చక్కగా లేచి నిలవబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను ఈ ప్రజల వలన, అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడుతానని ప్రభువు చెప్పారు. ఇక్కడ దేవుడు కాపాడుతాను, హాని కలగకుండా కాపాడుతానని చెప్పారు. ఒకటి, ఈ ప్రజల వలన నీకు హాని కలగకుండా కాపాడుతాను. రెండవది, అన్ని జనుల వలన హాని కలగకుండా కాపాడుతాను. ఈ ప్రజలు అంటే వాళ్ళు యూదులు. ఈ ప్రజలు అంటే యూదులు. యూదుల వలన ఒక హాని ఉంది, అన్ని జనుల వలన ఒక హాని ఉంది. యూదులకి అప్పటికి ధర్మశాస్త్రం ఉంది కనుక ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి కట్టడలు, ఆజ్ఞలు వాళ్ళు వాటిని తీసుకొని వచ్చేవాళ్ళు. యేసు ప్రభు వాటిని నెరవేర్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారికి పరిచర్యలను అనుగ్రహించారు. గనుక యూదులు యేసు ప్రభుని గురించి బోధించేటప్పుడు వాళ్ళు ఇష్టపడట్లేదు. యేసు ప్రభుని గురించి ప్రకటించేటప్పుడు వాళ్ళు దానికి ఇష్టపడక యూదుల వలన అపోస్తలులకి, దేవుని సేవకులకి హాని తలపెడతా ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ జనుల వలన అంటే యూదుల వలన నీకు హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. యూదులకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. యేసు ప్రభువే చెప్పారు, వాళ్ళు ధర్మశాస్త్రం ఇవ్వబడింది, వాళ్ళు బోధిస్తారు. కానీ వాళ్ళు బోధించింది వాళ్ళు అనుసరించరు. వాళ్ళు అనుసరించరు. ధర్మశాస్త్రంలో రాయబడింది గనుక వాళ్ళు బోధించేది మీరు వినండి, దాన్ని మీరు అనుసరించండి, కానీ వాళ్ళు చేసినట్టుగా మీరు చేయబాకండి అని చెప్పాడు యేసు ప్రభు. ఎందుకంటే బోధిస్తారు కానీ దాన్ని అనుసరించరు. అలా చేస్తూ వచ్చారు శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు. అందుకే ఇక్కడ యూదుల ద్వారా దేవుని యొక్క సేవకులకి హాని కలిగే పరిస్థితులు ఉన్నాయి. యూదులకి భయపడుతూ వస్తున్నారు. యూదులు ఎలా ఉన్నారో వాక్యంలో ఒకసారి చూద్దాం. అక్కడ 14వ అధ్యాయం అపోస్తుల కార్యము 2వ వాక్యం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 2వ వాక్యం. అవిధేయులైన యూదులు ఎలా ఉన్నారండి? అవిధేయులై ఉన్నారు. వాళ్ళు యూదులు విధేయులై లేరు. యూదులు అంటే అర్థం ఏంటంటే స్తుతించేవారని. స్తుతించేవారే ఇప్పుడు ఏం చూపిస్తున్నారో తెలుసిన? అవిధేయత చూపిస్తున్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేవాళ్ళే, దేవుని స్తుతించే వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఎలా మారిపోయారంటే అవిధేయులైపోయారు. స్తుతించే వ్యక్తి ఎందుకు అవిధేయుడుగా మారాలి? ఆరాధన చేసే వ్యక్తి ఎందుకు అవిధేయులుగా మార్చబడాలి? అవిధేయులైనటువంటి యూదులు వీళ్ళు ఏం చేశారో తెలుసున? అన్యజనులను పురిగొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగబుట్టించారు. యూదులే అవిధేయులై ఉన్నారు. అందుకని ఇప్పుడు వీళ్ళు ఎవరిని పురిగొల్పుతున్నారు తెలుసిన? అన్యజనుల్ని పురిగొల్పుతున్నారు. అన్యజనుల్ని పురిగొలిపి సహోదరుల మీద పగ పుట్టిస్తున్నారు, ద్వేషం పుట్టిస్తున్నారు, అసూయలు కలగజేస్తున్నారు, కలహాలు రేపుతున్నారు. యూదులే ఇలా చేస్తున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, ఈ యూదుల వలన నీకు హాని కలగకుండా నిన్ను నేను కాపాడుతాను. హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. ధర్మశాస్త్రంలో ఇవ్వబడింది. యేసు ప్రభు జన్మిస్తాడని ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు. యెషయా ప్రవక్త ప్రవచించాడు, కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటుందని. ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ప్రవక్తలు ఇలా ప్రవచించారు. ప్రవచన నెరవేర్పు ప్రకారమే యేసు ప్రభు భూమి మీద జన్మించారు. అయితే యేసు ప్రభు సేవ చేస్తున్న దినాలలో యూదులు యేసు ప్రభుని హింసించిరి అని రాయబడింది. యూదులు యేసు ప్రభుకి ఏం కలగజేశారు? హింస కలగజేశారు. యూదులే యేసు ప్రభుని హింసించారు. యూదులు యేసు ప్రభుకి ఒక విధంగా చెప్పాలంటే స్వజనులు, స్వంత జనులు. అంటే యూదా వంశంలోని యేసు ప్రభు పుట్టాడు. యూదులు యేసు ప్రభుకి రక్త సంబంధికులు. వాళ్ళు స్వంత జనులు, సొంత ప్రజలు. వారే ఆయనను హింసించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సొంత జనులే, మన సొంత ప్రజలే మనల్ని ఏం చేయటానికి తీర్మానం చేసుకుంటున్నారంటే హింసించేదానికి. సొంత జనుల వలనే హింసలు కలుగుతాయి. సొంత జనుల వలనే మనకు బాధలు కలుగుతాయి.
అందుకే యేసు ప్రభు చెప్పారు, మిమ్మల్ని హింసించినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు సంతోషించండి, మీరు ఆనందించండి. పరలోకములో మీకు ఫలముంది, ఆ ఫలము అధికమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి పరలోకంలో ఒక ఫలం ఉంది. ఆ ఫలం అధికము కావాలంటే ఇక్కడ మనకు హింసలు ఉంటాయి, ఇక్కడ మనకు దూషణ ఉంటుంది, ఇక్కడ మన మీద చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఉంటారు. పరలోకంలో మనకు ఫలం అధికం కావాలంటే ఇవన్నీ మనం దాటి వెళ్ళిన తర్వాతనే పరలోకంలో మనకు అధికమైన ఫలం ఉంటుంది. యేసు ప్రభుని హింసించారు, యేసు ప్రభుని దయ్యం పట్టిన వాడిని దూషించారు, మా గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపో అన్నారు, ఆయన భోజనం చేస్తుంటే తిండిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయ్యాలు వెళ్ళగొడుతుంటే దయ్యాలకు అధిపతి అన్నారు. ఎన్నో విధాలుగా యేసు ప్రభుని దూషించారు. పలుమార్లు రాళ్ళు రువి చంపాలనుకొని ప్రయత్నం చేశారు, ఆయన హింసించారు, ఆయన చంపాలని ఎన్నో ఆలోచనలు పన్నారు. ఎవరు ఇదంతా చేసింది అంటే స్వజనులే, యూదులే స్వజనులే చేశారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి లేఖన సత్యములని గ్రహించే శక్తి లేనప్పుడు, ఆ రాయబడిన వాటిని గ్రహించే శక్తి ఉన్నప్పుడు, సత్యాన్ని గ్రహించినప్పుడు వాళ్ళు హింసించే వాళ్ళు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఒక గ్రహింపు లేదు గనుకనే యేసు ప్రభుని వాళ్ళు హింసిస్తూ వచ్చారు. అయితే పౌలుతో ప్రభు చెప్తున్నారు, ఈ జనుల వలన నీకు, అనగా యోధుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడతాను. నీ స్వజనుల వలన నీకు ఏదైనా హాని ఉంది. చూస్తుంటాం మనం, నా అన్న ద్వారా నాకు హాని ఉందండి, మా తమ్ముడు ద్వారానే నాకు హాని ఉందండి, మా బంధువర్గం ద్వారా, మా బంధువుల ద్వారానే నాకు హాని ఉంది, నాకు హాని కలుగుతుందని భయమేస్తుందని చెప్తారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ నెలలో నీతో వాగ్దానపూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు, యూతుల ద్వారా, ఈ జనుల ద్వారా నీకు హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. గట్టిగా ఆమేనని చెప్పండి. నోరిచ్చింది ఎందుకు? విశ్వాసంతో ఒప్పుకోలు చేయడానికి. కొంతమంది అనుకుంటారు, నాకు నోరిచ్చింది తినటానికి, ఆవలించడానికి, మాట్లాడటానికి అని. దేవుడు నోరిచ్చింది మనం స్తుతించడానికి, విశ్వాసంతో ఒప్పుకోలు చేయడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యూదుల వలన హాని కలగకుండా కాపాడతాను. అక్కడే ప్రభు చెప్పారు, అన్యజనుల వలన నీకు హాని కలగకుండా, అన్యజనుల వలన హాని కలగకుండా కాపాడుతానన్నారు. అన్యజనులు అంటే వాళ్ళు దేవుని ఎరుగని ప్రజలు, దేవుని ఎరుగని ప్రజలు, సత్యం తెలియని ప్రజలు, దేవుని వాక్య ప్రకటన ప్రత్యక్షత లేని ప్రజలు, వాళ్ళు అన్యజనులు. ఈ అన్యజనుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయంటే, అన్యజనులు ఏల గల్లత్తు చేసిరి అంటే అల్లరి చేశారు అని వాక్యంలో రాయబడి ఉంటుంది. అది 2వ కీర్తన 1వ వాక్యంలో రాయబడి ఉంటుంది. అన్యజనులు ఏల అల్లరి చేసిరి అని. అన్యజనుల యొక్క స్వభావాలు ఏంటంటే అల్లరి చేయటమే వాళ్ళ స్వభావం. దేవుని వాక్యం మనం బోధిస్తున్నప్పుడు చక్కగా ముందు కూర్చున్న వాళ్ళందరూ వింటూ ఉంటారు. కొంతమంది దేవుని వాక్యం ఇష్టం లేనటువంటి వారు ఎక్కడో దగ్గర చేరతారు, అక్కడ చేరి అల్లరి చేస్తూ ఉంటారు. అల్లరి చేసే స్వభావమే అన్యజనుల యొక్క స్వభావం. దేవుని వాక్యం వాళ్ళు వినరు, వినేవారిని విన్నీయరు, వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. అది ఒక అల్లరి మూక. అక్కడక్కడ మనం కూటాలు జరిపిస్తూ ఉన్నప్పుడు కూడా వెనకాల చేరి కొంతమంది ఏం చేస్తారంటే అల్లరి చేస్తూ ఉంటారు, గోల చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఒక పక్క ప్రకటించబడుతుంటే మరొక ప్రక్క వేరే శబ్దాలు వినిపిస్తూ ఉంటారు. అది అన్యజనుల యొక్క స్వభావం, అది అల్లరి చేసేటటువంటి స్వభావం. ఇలాంటి అన్యజనులు కలగజేసే అల్లరి మూక నీకు హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతానని ప్రభు చెప్తున్నారు. అన్యజనుల ద్వారా, అల్లరి చేసే ద్వారా హాని పొంచి ఉంది, అయితే నేను కాపాడుతానని ప్రభు చెప్తున్నారు. అవును ప్రియమైన దేవుని బిడలారా, అన్యజనులు కూడా కొన్ని మార్లు దేవుని బిడల్ని హింసించాలని, దేవుని బిడల్ని బాధించాలని అల్లరి చేసే అల్లరి మూక. అన్యజనులు ఈ విధంగా అల్లరి చేసే వాళ్ళని మనం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు మత్తు చేత, అన్యజనులు మద్యము తాగి మత్తిల్లి ఉన్నారని కూడా వాక్యంలో రాయబడింది. అన్యజనులు మద్యం తాగుతారు, మద్యం సేవిస్తారు, మత్తిల్లి గోల చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. అది అన్యజనుల యొక్క స్వభావం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారి ద్వారా నీకు హాని కలగకుండా ప్రభువు నిన్ను కాపాడతానని ఆయన చెప్తున్నారు. కనుక దేవుడు మనల్ని కాపాడతాడు. ఆయన మనల్ని కాపాడేటప్పుడు ఆయన ఈ జనుల ద్వారా, అన్ని జనుల ద్వారా నీకు హాని కలగకుండా నిన్ను నేను కాపాడతానని ప్రభు చెప్పారు. రెండవదిగా ప్రభు మనల్ని కాపాడే మరొక విషయాన్ని మనం గమనిద్దాం. పేతురు రాసినటువంటి రెండో పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. అదే చదువమ్మా. నీతిని ప్రకటించిన నోవాహుని మరి 7 ప్రభు కాపాడారు. ఆ వాక్యాన్ని మీరు శ్రద్ధగా గమనించినప్పుడు, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహుని మరి 7 ప్రభు కాపాడారు. నోవాహుతో ఉన్న 8 మంది. వాళ్ళు ఎవరో కాదు, నోవాహు భార్యయు, ఆయన 3 కుమారులు, షేము, హాము, యాఫేతు. వారి 3 భార్యలు, 3 కుమారులు, 3 కోడన్లు, వాళ్ళిద్దరు భార్య భర్తలు, 8 మందిని దేవుడు కాపాడాడు. ఎంతమందిని కాపాడాడు దేవుడు? 8 మందిని ప్రభు కాపాడాడు. నోవాహు గురించి అక్కడ రాయబడి ఉంది, నీతిని ప్రకటించినటువంటి నోవాహు అని రాయబడింది. దేవుడు ఎవరిని ఇక్కడ కాపాడుతున్నాడంటే నీతిని ప్రకటించిన వారిని కాపాడుతున్నాడు. మనం ఏం ప్రకటిస్తున్నాము? దేని ప్రకటిస్తున్నాము? మనం ఏమి బోధిస్తున్నాము? ఏది ప్రజలకు మనం బోధిస్తున్నాము? ఏ బోధ మనం చేస్తున్నాము? నోవాహుతో పాటు 7 ప్రభు కాపాడాడు అని చూస్తున్నాం కదా. ఆయన నీతిని ప్రకటించిన వాడు. నీతి అనగా దేవుని రాజ్యమునకు అది మొదటి మెట్టు. దేవుని రాజ్యమును గురించి ఆయన ప్రకటించాడు. దేవుని రాజ్యమును గురించి ఆయన బోధించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నోవాహుతో ఉన్న 7 దేవుడు కాపాడింది ఏంటో తెలుసు. ఎక్కడి నుండి కాపాడాడంటే ఆయన జలప్రలయము నుంచి ప్రభు కాపాడాడు. అంటే ఆయన ఒక ప్రళయములో నుంచి ప్రభు కాపాడినట్లుగా చూస్తున్నాం. నేను మొదటిగా చెప్పాను, యూదుల వలన, అన్యజనుల వలన హాని కలగకుండా కాపాడాడు. రెండవదిగా ఒక ప్రళయములో నశించిపోకుండా దేవుడు ఇక్కడ కాపాడుతున్నాడు. ఒక జల ప్రళయం అనేది భూమి మీదకి వచ్చింది. భక్తిహీనులు అందరూ వినాశనం అయిపోయారు. కానీ నోవాహుతో ఉన్న 7 ఆ ప్రళయములో నుంచి ప్రభు కాపాడాడు. ఆనాడు పూర్వకాలమందున్న లోకాన్ని దేవుడు విడిచిపెట్టకుండా ఏ విధంగా దానికి తీర్పు తీర్చి అది వినాశనం చేశాడో, ఇప్పుడున్న లోకానికి కూడా ఒక తీర్పు రాబోతుంది. అప్పుడున్న లోకము జలప్రలయముతో నశించిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి లోకము అగ్నితో కాల్చబడబోతుంది. నోవాహుతో ఉన్న 7 ఆ ప్రళయము నుంచి ప్రభు కాపాడాడు. అయితే ఇప్పుడు ఇప్పుడున్న ఈ దుష్టలోకములో నుంచి మనల్ని ప్రభు కాపాడాలి. వారిని కాపాడాడు అంటే అక్కడ మనం చూస్తున్నాం. నోవాహు ఏం చేశాడంటే నీతిని ప్రకటించాడు. ఇప్పుడు రాబోయేటటువంటి ఈ శోధన, రాబోయేటటువంటి ఈ ప్రళయం, రాబోయేటటువంటి ఈ దుష్టలోకానికి రాబోయేటటువంటి ఈ తీర్పులో నుంచి మనల్ని ప్రభు కాపాడాలంటే మనము నీతిని గురించి ప్రకటించాలి. యేసయ్య నీతిని గురించి ప్రకటించాలి. ఆయన పరిశుద్ధతను గురించి ప్రకటించాలి. ఆయన శిలువ మరణమును గురించి ప్రకటించాలి. ఆయన గాయములను గురించి ప్రకటించాలి. ఆయన చేసిన అద్భుతాల గురించి ప్రకటించాలి. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకడ గురించి మనం ప్రకటించాలి. అప్పుడే నీతో ఎవరైతే ఉన్నారో, నీ బోధ విని మారు మనసు నొందారో వారు కాపాడబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నీతిని నోవాహు ప్రకటించినప్పుడు 7 మాత్రమే నోవాహుతో పాటు ఓడలోనికి వెళ్ళారు.
ఒక 7 మాత్రమే రక్షణలోనికి వచ్చారు. వారిని మాత్రమే ప్రభు కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. గనుక ఇక్కడ ఈ నోవాహుతో ఉన్న 7 ప్రభు కాపాడారు. ఒక ఓడలో వారిని భద్రపరిచి కాపాడారు. ఈ ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తుకి సూచనగా ఉంటుంది. ఆ యేసుక్రీస్తుకి సూచనగా ఉన్న అదే ఓడ క్రొత్త నిబంధన సంఘానికి కూడా అది సూచనగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త నిబంధన సంఘానికి సూచనగా ఉన్నటువంటి యొక్క ఓడలో మనం ప్రవేశించినప్పుడే మనం కాపాడబడతాం. ఆ ఓడకి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారమే ప్రభైన యేసుక్రీస్తు. ఆ ఓడకి 3 అంతస్తులు ఉంటాయి. అవి ఆత్మీయ జీవితంలో మనం ఎదగవలసిన 3 అంతస్తులు, 3 అనుభవాలు. ఆ 3 అంతస్తులలో దానికి ఒక కిటికీ కూడా ఉంటుంది. అది మనకు ఉండవలసినటువంటి దర్శనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో ద్వారం అది క్రీస్తు. ఈ సంఘానికి ద్వారం యేసు ప్రభువే. నా ద్వారా తప్ప ఎవరు ప్రవేశించలేరని ప్రభు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ద్వారానే మనం ఈ సంఘంలోనికి వచ్చాం. యేసు ప్రభు లేకపోతే సంఘం లేదు. యేసు ద్వారానే మనం ఈ సంఘానికి వచ్చాం. ఈ సంఘంలోనికి వచ్చినప్పుడే మనం కాపాడబడతాం. ఆ ద్వారం యేసు గనుక యేసయ్య ద్వారమయుండి మనల్ని కాపాడుతాడు. అక్కడ ఒక 3 అనుభవాలు మనకు కనబడుతున్నాయి. మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కిటికీ కూడా అక్కడ కనబడుతుంది. ఈ 3 అనుభవాల్లో మనం ఎదగాలి. దైవజనుడైన పౌలు కూడా మూడవ ఆకాశమునకు నేను ఎక్కిపోతుని అని చెప్తారు. మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశాన్ని నేను ఎక్కి వెళ్ళాను. ఈ 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళే మొదటి ఆకాశం యొక్క అనుభవాలు, 2వ ఆకాశం యొక్క అనుభవాలు, 3వ ఆకాశం యొక్క అనుభవాలు మనలో ఉండాలి. అక్కడ ఒక కిటికీ అనేది ఉంది ఆ ఓడకి. అది ఒక దర్శనం. మనందరికీ ఒక దర్శనం మనం కలిగి ఉండాలి. ప్రభు రాకడ గురించిన ఒక దర్శనం ఉండాలి. దేవుడు మన కొరకై కట్టుచున్న పట్టణాన్ని గురించిన ఒక దర్శనం మనం కలిగి ఉండాలి. ఆ దర్శనం మనం కలిగి ఉండాలని మనల్ని దేవుడు కాపాడుతున్నాడు ఆ ఓడలోనికి తీసుకొని వచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నోవాహుతో ఉన్న 7 ఎందుకు ఈ ఓడలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు అంటే, ఆయన నీతిని ప్రకటించాడు. వాళ్ళు ఆ నీతిని ప్రకటించిన సువార్తని విని వాళ్ళు నీతిని కాపాడుకున్నారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. కనుకనే ఆ ఓడలోనికి వాళ్ళు రాగలిగారు. నువ్వు ఎలా అంటే అలా ప్రవర్తించి దేవుని మాటకి చెవియొగ్గకుండా, దేవుని వాక్యానికి చెవియొగ్గకుండా, ఉపదేశానికి లోపడకుండా, సత్యానికి భిన్నమైన బోధలు విని నిన్ను నీవు నష్టపరుచుకొని, నేను ఒక రోజున ప్రభు రాకల్లో కొనిపోబడతాను, ప్రభువు నన్ను కాపాడుతాడు ప్రళయం నుంచి అనుకుంటే అది నీ భ్రమ. ప్రియమైన దేవుని బిడ్డల, నీ నీతిని నువ్వు కాపాడుకున్నప్పుడే ప్రభు నిన్ను కాపాడుతాడు. అప్పుడే నీవు ఆ ఓడలోనికి వచ్చి కాపాడబడగలుగుతావు. నీకు ఒక దర్శనం అనేది కలుగుతుంది. ప్రియమైన వారలారా, ఆయన నోవాహుతో ఉన్నటువంటి వారిని 8 మందిని ఆయన కాపాడినట్లుగా చూస్తున్నాం. జలప్రలయం అంతా వచ్చినప్పుడు ఆ నీళ్ళ మీద ఆ ఓడ ఏమైందంటే ఆ ఓడ పైకి తేలినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఓడలో ఉన్న 8 మంది కూడా వాళ్ళు పైకి తేలినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు నీతిని నెరవేర్చినటువంటి వారు, నీతిని కాపాడుకున్నటువంటి వారు. వాళ్ళు మునిగిపోలేదు, వాళ్ళు పైకి తేలినట్లుగా చూస్తున్నాం. కానీ అక్కడే అదే ప్రళయంలోనే భక్తిహీనులైనటువంటి వారందరూ ఏమయ్యారో తెలుసునా? వాళ్ళందరూ మునిగిపోయారు. ఓడ మాత్రం ఆ నీళ్ళ మీద, భూమి మీద నుంచి అది ఏమైందంటే పైకి లేచింది. దాని అర్థం ఏంటో తెలుసునా? భూ సంబంధమైన వాటి మీద నుంచి ఈ ఓడ ఏమైందంటే పైకి లేచింది. క్రొత్త నిబంధన సంఘానికి భూ సంబంధమైనటువంటి వాటికి పొత్తుండకూడదు. క్రొత్త నిబంధన సంఘానికి భూ సంబంధమైన వాటి మీద ఐక్యపడకూడదు. ఎందుకంటే క్రొత్త నిబంధన సంఘం అనేది ఇది పరసంబంధమైనది, ఇది ఆత్మ సంబంధమైనది. గనుక మనం పైనున్న వాటిని వెదకాలి. కొలస్సీ సంఘస్థులు భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకున్నారు, భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. అందుకే పౌలు వారికి పత్రిక రాసినప్పుడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఆ నీటి మీద ఈ ఓడ ఏమైందంటే పైకి లేచింది. ఇక ఇది భూమి మీద లేదు ఓడ,
అది సిద్ధపరిచినప్పుడు భూమి మీదనే ఉంది. ఆ ఓడ సిద్ధపరిచినప్పుడు ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. నీళ్లు ఎప్పుడైతే ప్రబలతో వచ్చినాయో భూమి మీద, ఆ నీరు ఆ ఓడను ఏం చేసిందంటే పైకి నెమ్మదిగా తేలజేసింది. పైకి తీసుకొచ్చినప్పుడు ఈ ఓడ ఏమైందంటే భూమికి సంబంధం లేకుండా పైకి వచ్చేసింది. క్రొత్త నిబంధన సంఘము కూడా అలా భూమికి భూ సంబంధమైన వాటికి సంబంధం లేకుండా పైకి లేవాలి. ఈ క్రొత్త నిబంధన సంఘములో ఉన్న దేవుని బిడలు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు, భూ సంబంధమైన వాటి కొరకై ప్రాకులాడకూడదు. కానీ అదే జలప్రలయంలో చాలామంది నశించిపోయారు, చూశారా? వాళ్ళందరూ భూమి మీద ఉన్నటువంటి వారే. వాళ్ళందరూ ఆ జలప్రలయం అంటే నశించిపోయారు. దాని అర్థం ఏంటో తెలిసిన వారందరూ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నారు, భూ సంబంధమైన వాటి కొరకే ప్రాకులాడారు, శరీర సంబంధమైన కార్యములలో మునిగి తేలారు, శరీర సంబంధమైన ఇచ్ఛలు కోరికలు నెరవేర్చుకుంటూ వచ్చారు, దేవుని తిన్నని మార్గాన్ని చెరుపుకున్నారు, దేవుని కృపని కాలదన్నుకున్నారు, భ్రష్టత్వానికి అప్పగించుకున్నారు, భక్తిలో నుండి తొలగిపోయి భక్తిహీనులుగా మార్చబడ్డారు. అందుకే వాళ్ళందరూ ఏమయ్యారో తెలిసినా నశించిపోయారు. నీతిని నెరవేర్చి నీతిని కాపాడుకున్నటువంటి వారు ఆ ఓడలో ప్రవేశించి వాళ్ళు ఏమయ్యారో తెలిసినా ఆ ఓడ నీళ్ళని తేలజేసిన భూ సంబంధమైన వాటికి సంబంధం లేకుండా, భూమికి సంబంధం లేకుండా ఓడ పైకి తేలింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జలములే ఆ ఓడని ఏం చేసినాయంటే పైకి అలా తేలజేసినాయి. ఆ జలములే పైకి తేలజేసినాయి. మరొక విషయాన్ని మనం గమనించాలి. జీవరాశులన్నీ కూడా అందులో ఏమంటే చనిపోయినాయి. జీవరాశులన్నీ కూడా ఆ నీళ్ళలో చనిపోయినాయి. కొన్ని జీవరాశులు మాత్రమే ఓడలోనికి ప్రవేశించినాయి. ఈ 8 మందితో పాటు జీవరాశులు కొన్ని మాత్రమే ఓడలోని ప్రవేశించినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జీవరాశులు ఆ ఓడలో ప్రవేశించినాయి అంటే అవి దేవుడు వాటికి ఆజ్ఞాపించినప్పుడు దేవుని ఆజ్ఞకి విధేయత చూపి ఓడలోనికి వెళ్ళిపోయాయి. మిగిలినవన్నీ కూడా అవిధేయత చూపినవన్నీ కూడా నశించిపోయినాయి. కనుక దేవుని వాక్యానికి మనం అవిధేయత చూపితే నశించిపోవాల్సి వస్తుంది. దేవుని వాక్యానికి మనం విధేయత చూపితే మనం కాపాడబడతాం. కనుక మనం అవిధేయులమై ఉండకుండా మనం ఎలా ఉండాలంటే విధేయులమై ఉండాలి. ఆదాము అవిధేయత చూపుట ద్వారా అనర్థాల పాలైపోయాడు. యేసు ప్రభు విధేయత చూపుట ద్వారా ఆయన ఆశీర్వాదానికి కారకుడుగా మార్చబడ్డాడు. అవిధేయతలో అనర్థాలు ఉంటాయి, విధేయతలో ఆశీర్వాదాలు ఉంటాయి. అవిధేయత చూపిస్తే నష్టపోతారు, విధేయత చూపిస్తే కాపాడబడతారు. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అవిధేయులం కాకుండా మనం విధేయులమై ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ముంచడ బాప్తీసం పొంది మంచి మనస్సాక్షి కలిగిన వారు ప్రభు వల్ల తీసుకోండి అని చెప్తే బాప్తీసాలు పొందిన వారే కొంతమంది అవిధేయత చూపి లేచి బయటికి వెళ్ళిపోతారు. విధేయత కలిగే వాళ్ళు వరుసలుగా కూర్చోరు. అవిధేయత ఎందుకంటే జీవితం సరైనది కాదు, మనసులో ఒక మార్పు అనేది ఉండదు, జీవితంలో ఒక మార్పు అనేది ఉండదు. ఎంత బోధ వింటున్నా సరే ఇంకా ఏదో లోపాలు, సరి చేసుకునే పద్ధతి లేదా? వాక్యం ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకునే పద్ధతి లేదా? యేసయ్య శరీరానికి రక్తానికి నువ్వు అవిధేయత చూపి దూరమైపోవటమేనా? ఆయన శరీరము రక్తము నాకు అక్కర్లేదని నీవు ఈ రోజున లేచి బయటికి వెళ్ళిపోతే రేపు ప్రభు వచ్చినప్పుడు నువ్వు నాకు అక్కర్లేదని వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు నీ గతి ఏమి? అప్పుడు నీ పరిస్థితి ఏమి? అవిధేయతలో ఆశీర్వాదం ఉండదు, అవిధేయతలో అనర్థాలు ఉంటాయి. అందుకే విధేయత చూపండి. లోపాలు ఉంటాయి, సరి చేసుకోవాలి. వాక్యము ద్వారా పొరపాట్లు ఉంటాయి, దేవుని ఆత్మ ద్వారా శుద్ధీకరించుకోవాలి. క్రీస్తు రక్తము ద్వారా సరి చేసుకోవాలి. దేవునికి ఇష్టం లేని హేయమైన కార్యాలుంటే విడిచిపెట్టు, పవిత్రపరచుకో, పరిశుద్ధపరచుకో. యేసయ్య శరీరముతో ఐక్యపడు, ఆయన రక్తముతో ఐక్యపడు, ఆయన శరీరములో రక్తములో పాలు పొందు. నువ్వు విధేయత చూపు, నువ్వు ఒక రోజున క్రీస్తు వలె మార్చబడతావు. ఆయన వచ్చినప్పుడు ఆయన కొనిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయత ప్రాముఖ్యం కాదు, విధేయత అనేది ప్రాముఖ్యం. అందుకే మన విధేయత కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన మొదటిగా ఈ యూదుల ద్వారా అన్ని జనుల ద్వారా హాని కలగకుండా నిన్ను కాపాడుతారని ప్రభు చెప్పారు. రెండవదిగా ప్రళయములో నీవు నశించిపోకుండా ప్రభు నిన్ను కాపాడుతాడు.
ఒక తీర్పులో నీవు నశించిపోకుండా ప్రభు నిన్ను కాపాడతాడు. మరొక విషయాన్ని చెప్తాను, గమనించండి. 33వ కీర్తన 33వ కీర్తన 18వ వాక్యము 19వ వాక్యం చదువు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచున్నది. ఇక్కడ ప్రభు మరొక విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నారు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువు నుండి వారిని సజీవులుగా కాపాడుటకును దేవుని యొక్క కనుదృష్టి వారి మీద నిలుచున్నదని చూస్తున్నాం. మూడవదిగా దేవుడు మనల్ని కాపాడేది ఎక్కడి నుంచి కాపాడుతున్నా అంటే కరువు నుండి మన ప్రాణమును ఆయన కాపాడుతున్నాడు. కరువు, ఇప్పుడు ఎక్కడ చూసినా కరువులు, భూకంపాలు అధికమైపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడలారా, కరువు భూకంపాలు, కరువులు అధికమైపోయే ప్రభు రాకడ సమీపించిన దినాల్లోనికి మనం వచ్చాం. పంటలు సమృద్ధిగా పండినాయి అనుకుంటే అవి నోడ్చుకునే సమయానికి అకాల వర్షాలు కురిసి పంటలు చేతికి రాకుండా పోతున్నాయి. భయంకరమైన తెగుళ్ళు బయలుదేరి పంటలు వినాశనం అయిపోతున్నాయి. పంటలు పండకపోతే, ధాన్యం లేకపోతే దేశానికి ఏమొస్తుందంటే కరువు వస్తుంది. వర్షాలు పడకపోతే ఆకాశం తెరవబడకుండా మూయబడిపోతే చెరువులు ఎండిపోయి, నదులు ఎండిపోయి, ఆ తర్వాత ఏమవుతుందంటే భూగర్భములో ఉన్న జలాలు ఇంకిపోయి నీరు లేక పంటలు పండగ కరువు. ప్రియమైన దేవుని బిడ్డల, ఇలా పలు రకాలైనటువంటి కరువులు. ఈ కరువుల వలన మనిషి ఏమవుతున్నాడో తెలుసునా? ప్రాణము పోగొట్టుకుంటున్నాడు. కరువులో మనిషి యొక్క ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి ఉంది. అందుకే వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, కరువులో నీ ప్రాణం మరణానికి అప్పగించబడకుండా నేను నిన్ను కాపాడుతానని ప్రభు చెప్తున్నారు. కరువులో మనల్ని దేవుడు కాపాడుతాడు. కరువులో మనల్ని దేవుడు కాపాడుతాడు. అబ్రహాము తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఆయన కనాను దేశానికి వచ్చిన ప్రారంభ దినాల్లోనే ఒక కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు కరువు నుండి తప్పించుకోవడానికి, కరువులో తమ ప్రాణములను కాపాడుకునేదానికి ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలిసిన? ఆయన ఐగుప్తుకి వెళ్ళాడు. అదే కరువు ఇస్సాకు టైంలో కూడా ఒక కరువు వచ్చింది. దేవుడు ఇస్సాకుతో చెప్పాడు, ఇప్పుడు కరువు వచ్చిందని చెప్పి నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు ఐగుప్తుకి, నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు, నీవు ఈ దేశంలోనే పరవాసివై ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుని మాటకు ఆయన విధేయత చూపి ఆయన ఐగుప్తుకు వెళ్లకుండా ఆయన అక్కడే ఉన్నాడు. అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది, ఆయన ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు. వచ్చేటప్పుడు ఐగుప్తుని ఏలుబడి చేస్తున్న ఫరో దాసదాస్యులని కొన్ని గాడిదలు, జంతువులు, పశువులను కూడా వాళ్ళకి ఇచ్చాడు. అవన్నీ తీసుకొచ్చుకున్నాడు అబ్రహాం. అలా దాసదాస్యులు ఇచ్చినప్పుడు ఆ దాస్యుల్లో నుంచి వచ్చిందే హాగరు, ఐగుప్తులో నుంచి వచ్చింది హాగరు. ఆమెని అబ్రహాముకు భార్యగా ఇచ్చింది శారమ్మ. ఆ తర్వాత ఒక సంతతి కలిగింది. ఆ సంతానం ఇస్సాకుతో ఒక పోరాటం, దేవుని బిడ్డలతో పోరాడతారు. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా పోరాటమే. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఇజ్రాయేలుతో యుద్ధాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కరువు దినాల్లో ఐగుప్తుకు వెళ్ళి ప్రాణాన్ని కాపాడుకోవాలని వెళ్ళాడు. దేవుని అడగకుండా వెళ్ళాడు. అందువల్లనే ఇప్పటికీ యుద్ధాలు, ఇప్పటికీ పోరాటాలే వాళ్ళతో. కానీ ఇస్సాకుతో దేవుడు చెప్పాడు, నువ్వు ఐగుప్తు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఐగుప్తు వెళ్ళొద్దు. నీ తండ్రి ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తు వెళ్ళి ఒక దాస్యులను తీసుకొచ్చాడు, ఒక హాగరుని తీసుకొని వచ్చాడు. దాని ద్వారా సమస్యలు మొదలైనాయి, వ్యతిరేకత మొదలయ్యింది. అందుకే నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, పరవాసివై ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. అందరూ వెళ్ళిపోయారు, కానీ ఇస్సాకు అక్కడే ఉన్నాడు. దేవుడు తనతో చెప్పిన మాట మీద నమ్మకం ఉంచాడు. ఆ కరువులోనే ఆయన పొలం దున్నాడు.
అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇప్పుడేం పంట వస్తుంది? ఈ కరువులో వర్షాలు లేవు, ఎక్కడ చూసినా నీరు లేదు, భూగర్భ జలాలు ఇంకిపోయినాయి, బావుల్లో ఊటలు లేవు, చెరువుల్లో నీరు లేదు, నదులు పారలేదు. ఇప్పుడు పొలం దున్నుతున్నాడేంటి? దేవుని మాట మీద ఒక నమ్మకం, దేవుని మాట మీద ఒక విశ్వాసం. ఆయన పొలం దున్నాడు, విత్తనం వేశాడు, 100 ఫలాన్ని పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది కరువు దినాలు. కరువు దినాలు పొలాలన్నీ ఎండిపోయినాయి, కానీ ఇస్సాకు భూమి మాత్రం 100 పంట పండుతుంది. ఎందుకంటే దేవుని యొక్క మాటలో ఉన్న శక్తి అది, దేవుని యొక్క వాక్కులో ఉన్న శక్తి. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయించినట్లుగా ఆకాశం నుండి మేఘం వచ్చి వర్షాన్ని కురిపించినప్పుడు ఏ విధంగా సహాయపడుతుందో నా నోటి నుండి వచ్చే వచనం అలా ఉంటుందని యెషయా గ్రంథంలో ప్రభు చెప్పారు. దేవుని నోటి నుండి వచ్చే మాటే వర్షం లాంటిది. దేవుని నోటి నుండి వచ్చేటటువంటి వాక్యే సమృద్ధైన వర్షం కురిపించి విత్తువానికి విత్తనం, భుజించుటకు ఆహారం సిద్ధపరుస్తుంది. ఆయన మాటే. కరువులో ఆయన ప్రాణం నశించిపోకుండా దేవుని మాట విన్నాడు గనక ఇస్సాకు 100 పంట వేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు దినాల్లో కూడా ఒక కరువు వచ్చింది. యాకోబు దినాల్లో కరువు వచ్చింది. ఆహారం అయితే ఐగుప్తులో సమృద్ధిగా ఉందని యాకోబుకు తెలిసింది. కరువు అనేది కనానుకు మాత్రమే కాదు అప్పుడు వచ్చింది, అన్ని దేశాలకి కరువు వచ్చింది. అన్ని దేశాల కరువు వచ్చినా ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉంది. ఎందుకు ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉందంటే, ఐగుప్తులో యాకోబు యొక్క కుమారుల కంటే ముందుగా యోసేపు అక్కడికి వెళ్ళాడు. యోసేపు యొక్క 11వ కుమారుడు. ఆయన అక్కడికి వెళ్ళి ధాన్యాన్ని సమకూర్చి పెట్టాడు గనక ఐగుప్తులో ధాన్యం ఉన్నదని విన్నాం. ఫరో అక్కడ ఒక అధికారిని నిర్ణయించాడని విన్నాను. రోకలు చేతబట్టుకొని మీరు ఐగుప్తుకి వెళ్ళి ధాన్యమును తీసుకొని రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కరువు భారంగా ఉన్నప్పుడు వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళారు, ఆ ధాన్యాన్ని తీసుకొచ్చారు, ఆకలి తీర్చుకున్నారు. యోసేపు అంటాడు, అక్కడ గమనించండి, ఆదికాండము 45వ అధ్యాయము 7వ వాక్యం. మీరు దీర్ఘాలు తీసి చదవకండి, స్పష్టంగా. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆయన చెప్తున్నారు, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. మీరందరూ ప్రాణంతో కాపాడబడాలి. అదే మనం చదువుకున్న వాక్యం. ప్రాణమును కరువులో నుంచి ఆయన కాపాడుతాడని. ఆయన ఎలా కాపాడుతాడు? ఇక్కడ యోసేపు చెప్తున్నాడు, మీకు ముందుగా దేవుడు నన్ను పంపించాడు. మీకంటే ముందుగా నేను ఈ యొక్క ఐగుప్తుకు వచ్చాను. ఆయన ఎన్నో బాధలు పడ్డాడు. పొతిఫర్ ఇంట్లో నిందలు, చెరసాల్లో బాధించబడ్డాడు. ఇనుప సంఖ్యల చేత ఆయన ప్రాణమును వాళ్ళు నొప్పించారు. ఒక రోజు వచ్చింది, ఆ రోజున అధికారి అయ్యాడు, ధాన్యమంతా సమకూర్చి పెట్టాడు. అన్ని దేశాల వాళ్ళు కరువులో ప్రాణాన్ని కాపాడుకోవడానికి అక్కడికి వెళ్ళి ధాన్యాన్ని తెచ్చుకొని వారి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పట్లో అన్ని దేశాల ప్రజలు తమ ప్రాణముతో కాపాడబడేటట్లుగా దేవుడు యోసేపుని ముందుగానే ఐగుప్తుకు తీసుకొని పోయి అక్కడ ఒక అధికారిగా మార్చాడు. ప్రాణము కాపాడుకునేదాని కరువులో నుంచి దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించాడు. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, రూకలు చేతబట్టుకొని, ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాను, అక్కడ ఒక అధికారి ఉన్నాడు, రూకలు చేతబట్టుకొని మీరు అక్కడికి వెళ్ళండి. వాక్యంలో రాయబడి ఉన్నది, దప్పికొనిన వారులారా నా ఎద్దుకు రండి, ఆకలి కొన్న వారులారా మీరు నా ఎద్దుకు రండి. కాసు రూకలు లేకపోయినా మీరు నా ఎద్దుకు వచ్చి ఉచితంగా ఆహారాన్ని తీసుకొని, ఉచితంగా నీటిని తీసుకొని, మీ దప్పిక తీర్చుకొని, మీ ఆకలి తీర్చుకోండి. మీ ప్రాణములు బ్రతుకుతాయి, మీరు కాపాడబడతారు. యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు రూకలు తీసుకొని వెళ్ళారు. యోసేపు ఆ రూకలు తీసుకున్నాడా? ఆ రూకలు యోసేపు తీసుకున్నాడా? తీసుకున్నాడు అనే వాళ్ళందరూ చేయెత్తి హల్లెలూయా చెప్పండి.
ఆయన చెప్పాడు, ఎవరి రూకలు వారి గోనె సంచిలోనే ఉంచి వాళ్ళకు ధాన్యం నింపి పంపించండి అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రూకలు తీసుకొని దప్పిక తెచ్చేవాడు కాదు. ఆయన రూకలు తీసుకొని ఆకలి తెచ్చేవాడు కాదు. ఆయన ఉచితముగా జీవజల నదులు ప్రవహింపజేసే దేవుడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఆయన వేల మందికి భోజనం పెట్టినప్పుడు ఎంతమంది ఎంత బిల్లు కట్టారు అక్కడ? వాళ్ళందరూ ఉచితంగానే భుజించారు, ఉచితంగానే వాళ్ళ ఆకలి తీర్చాడు. ఆయన ప్రాణము నశించిపోకుండా, ప్రాణం పోగొట్టుకోకుండా ఆయన ఏం చేస్తాడు? కరువులో ప్రాణములని ఆయన కాపాడుతున్నాడు. రూకలు తీసుకొని మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి. ప్రాణము కాపాడబడాలి. కరువులు అంటే మనం ఎక్కడికి రావాలో తెలుసునా? యోసేపుని పోలిన యేసు ప్రభు దగ్గరికి రావాలి. మనం యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆయన యొద్ద ధాన్యం సమృద్ధిగా ఉన్నది, ఆయనే అధికారిని నేను విన్నానని యాకోబు చెప్తున్నారు. యేసయ్య దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంది, ఆయనే ఒక అధికారి. ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తున్నాడు. ఆయన ఎన్నో జీవులున్నాయి భూమి మీద, ప్రాకే పురుగులున్నాయి, నాలుకాలతో చలించే జంతువులున్నాయి, అడవుల్లో తిరిగేటి, రెక్కలతో ఎగిరే ఆకాశ పక్షులున్నాయి, సముద్రంలో ఈదే జలచరాలున్నాయి. పస్తులతో ఏదైనా చనిపోతుందా? ప్రతి జీవి ఆకలి ప్రభు తీరుస్తున్నాడు. ఏ జీవి ఆకలి ఎలా తీర్చాలో దేవుడు అలా తీరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంది. కరువులో ప్రాణము నశించిపోకుండా ఆయన నీ ప్రాణమును ప్రభు కాపాడుతాడు. గనుక మనం యోసేపు దగ్గరికి వచ్చినప్పుడే వాళ్ళు కాపాడబడ్డారు. గనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే మనం కాపాడబడతాం. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు యోసేపు వారి సహోదరులని ఆయన వాళ్ళని గుర్తించాడు, కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. ఆయన వారిని గుర్తించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు యేసయ్య దగ్గరికి మీరు వచ్చినప్పుడు, మనం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన సరిగా గుర్తించకపోయినా ఆయన మనల్ని గుర్తిస్తాడు. ఒక బుక్కులో నేను చదివాను, ఎప్పుడు చెప్తుంటారు దైవ సేవకులు కూడా. బొగ్గు గనుల్లో అందరూ పనులు చేసేటప్పుడు, బొగ్గు గనుల్లో పని చేసేటప్పుడు ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్న కోసం అక్కడికి వచ్చాడంట. బొగ్గు గని దగ్గరికి వచ్చాడంట వాళ్ళ నాన్న కోసం అక్కడికి వస్తే అక్కడున్న వాచ్మెన్కి ఎందుకు వచ్చావు బాబు అని అడిగితే ఆయన చెప్పాడు, మా నాన్న కోసం వచ్చాను అని చెప్పాడంట. మీ నాన్న కోసం వచ్చావా? మీ నాన్న ఇంటికి వస్తాడు కదంటే, లేదు ఇక్కడే మా నాన్న కలుసుకోవాలని చెప్పాడంట. అయితే ఈ బొగ్గు గనులకి దిగారు, అందరూ పని చేస్తారు. వాళ్ళందరూ బొగ్గు పూసుకొని నల్లగా బయటకు వచ్చేస్తారు. ఎవరి రూపం ఏంటో కూడా తెలియదు. నువ్వు ఎలా గుర్తుపడతావు మీ నాన్నని? నువ్వు గుర్తుపట్టలేవు, మీ నాన్న ఇంటికి వస్తాడు వెళ్ళు అంటే, అప్పుడు ఆ పిల్లోడు చెప్పాడంట, నేను మా నాన్నని గుర్తుపట్టకపోవచ్చు, కానీ మా నాన్న నన్ను గుర్తుపడతాడు అని చెప్పాడంట. దేవుని మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభుని సరిగా గుర్తించకపోవచ్చు, కానీ యేసు ప్రభు మనల్ని గుర్తిస్తాడు. ఆయన యోసేపు సహోదరులు ఆయన గుర్తుపట్టలేదు, కానీ యోసేపు వారిని గుర్తుపట్టాడు. వీళ్ళు నా రక్త సంబంధికులు, వీళ్ళు నా సహోదరులు. ఆయన గుర్తుపట్టాడు. ఆయన గుర్తుపట్టి ఎవరి రోకలు వాళ్ళకి ఇవ్వండి, ఎందుకంటే వీళ్ళు నా రక్త సంబంధికులు. అన్ని దేశాల ప్రజలు, ఐగుప్తు ప్రజలు ఆహారం కొనడానికి రూకలు చేత పట్టుకొని వస్తే వాళ్ళ రూకలు తీసుకొని వాళ్ళకు ధాన్యం ఇచ్చాడు ఆయన. కానీ రక్త సంబంధికులు వచ్చినప్పుడు ఆయన రూకలు తీసుకోలేదు, వాళ్ళకు ఉచితముగా ధాన్యం ఇచ్చారు. వాళ్ళు రక్త సంబంధికులు. మనము క్రీస్తు రక్తముతో కడగబడిన వారం, యేసు రక్తము పానము చేస్తున్న వారం. మనము యేసు క్రీస్తుకి రక్త సంబంధికులు. మనము ఆయన మన పెద్దన్నయ్య ఉన్నాడు, ఆయనకు మనం సహోదరులమై ఉన్నాం. కనుక మనకి ఆయన గుర్తుపట్టి ఆయన ఏం చేస్తారంటే మనకు ఉచితముగానే ఆయన ఆహారం అనుగ్రహిస్తున్నారు. కరువులో మీ ప్రాణములు కాపాడేదానికి నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఆయన యుద్ధకు వెళ్ళారు. ఆయన వారికి ఆహారం సమృద్ధిగా ఉచితముగానే వాళ్ళకి ధాన్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరలా వాళ్ళని తిరిగి రమ్మని చెప్పాడు ఆయన. తిరిగి మరలా వాళ్ళు రెండవసారి వెళ్ళినప్పుడు అప్పుడు వారికి ఆయన తనను తాను బయలుపరుచుకున్నారు. అప్పుడు వాళ్ళు ఆయన గుర్తించారు, బయలుపరుచుకున్నాక గుర్తించారు. మొదటిసారి ఆయన బయలుపరచుకోలేదు, ఉచితంగానే పంపించాడు.
ధాన్యము రెండవసారి వచ్చినప్పుడు బయలుపరుచుకున్న తర్వాత మూడవసారి ఏం చెప్పాడంటే, మీరు అక్కడ ఉండవద్దు, నా దగ్గరికి ఇక్కడికి రండి, గోషేను ప్రాంతంలో మిమ్మల్ని నిలిపి నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన ఉచితంగానే మనకు రక్షణ అనుగ్రహించారు. ఆ తర్వాత ఆయన బయలుపరుచుకున్నారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, ఇక మీరు అక్కడ ఉండవద్దు లోకములో, ఇక నా దగ్గరికి పరలోకానికి రండి, నేను మిమ్మల్ని ఇక్కడ పోషిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువులో మన ప్రాణము నశించిపోకుండా ఆయన మనలను కాపాడుతాడు. ఇంకొక వాక్యం నేను త్వరగా చెప్తాను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యం. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుతాను, నిన్ను మరలా తిరిగి ఈ దేశానికి రప్పిస్తాను అని ప్రభు యాకోబుతో చెప్పారు. యాకోబు కనాను నుంచి తల్లిదండ్రుల యొద్ద నుంచి బయలుదేరి ఆయన పద్దనారాముకి వెళ్తున్నారు, లాబానింటికి వెళ్తున్నారు. తల్లిదండ్రులే ఆయన పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి నీ తల్లికి సహోదరుడి లాబాను కుమార్తెల్లో ఒక కుమార్తెని వివాహం చేసుకోమని చెప్పాడు ఇస్సాకు. అలా చెప్తే ఆయన తల్లిదండ్రుల మాట విని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అరణ్య మార్గానికి వచ్చినాక చీకటి గమ్మింది. అక్కడ రాత్రి నిలిచిపోయాడు. అక్కడ ఒక రాయి తీసుకొని, రాళ్ళల్లో ఒక రాయి తీసుకొని తలగడ కింద చేసి ఆయన పడుకున్నప్పుడు దేవుడు ఆయన తలగడ దగ్గరే ఒక నిచ్చెన వేసి ఆకాశానికి అంటించారు. ఆ నిచ్చెన కొన మీద ప్రభువు నిలబడ్డాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ప్రభు ఆయనతో మాట్లాడుతున్నారు. నేను అబ్రహాం దేవుడను, నీ తండ్రి దేవుడను, నీకు నేను దేవుడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నేను దేవుడను. నీ వెళ్తున్నావు కదా, ఇదిగో నేను నీతో కూడా వస్తాను. నీవు వెళ్ళే ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను. దేవుడు ఏం చెప్తున్నాడండి? నీవు వెళ్ళే ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడేదను. ఆమెనమని ఇందాకే చెప్పే కదా, అడిగడిగి చెప్పించుకోవాలా మీతో ఆమెనని? దేవుని వాక్యమును విశ్వసించి విశ్వాసంతో ఒప్పుకోలు చేస్తే మీరు వెళ్ళే ప్రతి స్థలములో కూడా ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. మీరు మౌనంగా ఉన్నారనుకో, ఆయన మౌనంగానే ఉంటాడు. మీరు ఆమెనని ఒప్పుకోలు చేస్తే ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. వెళ్ళే ప్రతి స్థలములో ప్రభు కాపాడుతాడు. ఈ రోజున ఇంటిని విడిచి ఒక వ్యక్తి బయటికి వెళ్ళాడంటే ఆ వ్యక్తి మరలా తిరిగి క్షేమంగా వస్తాడన్న నమ్మకం లేని దినాలు ఇవి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇంటిని విడిచి బయటికి వెళ్ళాడు ఒక వ్యక్తి పని మీద, ఆ వ్యక్తి తిరిగి మరలా ఇంటికి వస్తాడు అనుకుంటే ఆ వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి మరొక చోటికి వెళ్తున్నాడు, రావట్లేదు. అలాంటి దినాలు ఇవి, భయంకరమైన దుర్దినాలు ఇవి. ప్రభు చెప్తున్నారు, నీవు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడతాను. ఏ స్థలానికి నీ వెళ్ళినా ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఎక్కడికి నీ వెళ్ళినా ప్రభు నిన్ను కాపాడుతూ వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యములు ఆశ్చర్యమైనవి. నువ్వు ఎక్కడికి వెళ్ళు, ఏ ప్రాంతానికి వెళ్ళు, నేను నిన్ను కాపాడుతున్నాను. మరలా ఇంత ఏం చెప్పాడో తెలిసినా, తిరిగి నేను మరలా ఈ స్థలానికి తీసుకొస్తానని చెప్పాడు. తిరిగి నేను మరలా నిన్ను తీసుకొస్తాను. ప్రభు మనందరినీ పరలోకంలో నుంచి ఇక్కడికి పంపాడు. ఎందుకు పంపాడో తెలుసునా? నరులారా తిరిగి చెప్పాలి, నరులారా తిరిగి రండి అని చెప్పాడు. రమ్మన్నాడు కానీ తిరుగుతూ ఉండండి అని చెప్పాడు ఆయన. నరులారా తిరిగి రండి అని చెప్పాడు, అంటే తిరిగి మరలా రమ్మని చెప్పాడు ఆయన. ఇక నరులారా తిరుగుతూ ఉండండి, ఇంకా దేశదిమ్మరలాగా అని చెప్పలేదు ఆయన. కనుక మరలా తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఎక్కడి నుండి పంపాడో తిరిగి మరలా అక్కడికి వెళ్ళాలి. మనల్ని ఎక్కడి నుంచి పంపాడంటే మనం అందరము క్రీస్తులో నుండి వచ్చాము. తిరిగి మరలా మనం ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తులోనికే వెళ్ళాలి. మనం తిరగాలి, తిరిగి వెళ్ళాలి. తిరిగేటప్పుడు మనం తిరిగి రమ్మన్నాడు కదా, మనం అలా తిరిగేటప్పుడు ప్రభు మనకు తోడై ఉండి మనల్ని కాపాడుతూ వస్తాడు. తిరిగి మరలా మనం ప్రభు దగ్గరికే వెళ్ళాలి. యాకోబును అలా దేవుడు చెప్పాడు, యాకోబు వచ్చాడు.
వచ్చిన తర్వాత ఆయన 20 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. పద్దనారాములో 20 సంవత్సరాలు ఉన్నారు. 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే మరలా లాబాను ఆయన తరుముకుంటూ వెళ్తే ఆయన అన్నాడు, నా తండ్రి దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా తండ్రి దేవుడు నాకు తోడయుండి నన్ను తీసుకొచ్చాడు, లేకపోతే నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపించేవాడివి అన్నాడు. వట్టి చేతులతోనే పంపించేవాడివి. నేను ఎలా వచ్చానో ఒంటరిగా తిరిగి నేను అలాగే వెళ్ళేవాడిని. నా తండ్రి దేవుడు నాకు తోడై ఉన్నందువలనే ఈ రోజున నేను వట్టి చేతులతో రాకుండా నిండు చేతులతో నా తండ్రి దగ్గరికి నేను బయలుదేరి వెళుతున్నాను. ఆయన అంటాడు, ఈ చేతి కర్ర సహాయముతో నేను ఈ యోర్దాను, ఈ నది దాటాను. ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను, 2 గుంపులకి ఒక అధికారిగా నేను మార్చబడ్డాను. అదే దేవుడు తోడై ఉండకపోతే ఆయన వెళ్ళిన స్థలాల్లో వట్టి చేతులతో వెళ్ళేవాడు. దేవుడు తోడై ఉన్నాడు కనుకనే 2 గుంపులకి అధికారిగా తిరిగి వచ్చాడు. ఆయన వెళ్ళిన స్థలంలో దేవుడు ఆయన్ని కాపాడుతూ వచ్చారు. ఆయన అంటాడు, నీ జీతం ఎంత అని చెప్పిన తర్వాత 10 మార్లు నా జీతం నువ్వు మార్చావు. 7 ఏళ్ళు కొలువు చేస్తే చిన్న కుమార్తెని ఇస్తానన్నావు, పెద్ద కుమార్తెని ఇచ్చావు. మరలా 7 ఏళ్ళు కొలువు చేశాను, ఆడికి 14 సంవత్సరాలు అయింది. ఆస్తి కొరకై మరలా నేను 6-7 సంవత్సరాలు ఇంచుమించుగా కొలువు చేస్తే 10 సార్లు మోసం చేశావు. నా తండ్రి దేవుడు నాకు తోడై ఉండకపోతే నన్ను ఒట్టి చేతులతో పంపించేవాడు. మీరు ఎన్నో దగ్గరకి వెళ్ళి కష్టపడి, మీరు కష్టపడిన కష్టార్జితం మీ చేతికి రాక నష్టపోతూ వట్టి చేతులతో మీరు తిరిగి వచ్చారు. ప్రభు చెప్తున్నారు, ఇక నుండి నీవు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉంటాను. నీవు వట్టి చేతులతో రావు, 2 గుంపులకు నీవు అధికారిగా తిరిగి రాగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వట్టి చేతులతో మనల్ని పంపేదే, మనకు తోడై ఉన్నటువంటి దేవుడు మనల్ని కాపాడుతాడు. 10 సార్లు మోసపోయినా సరే తిరిగి ఆయన వచ్చేటప్పుడు సమృద్ధితో ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి స్థలములో దేవుడు నీకు తోడై ఉండి నిన్న ఆయన కాపాడుతూ వస్తాడు. వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు స్వయంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ స్థలానికి మీరు వెళ్ళినా, ఏ స్థలములో అడుగు పెట్టినా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడబోతున్నాడు ఆయన. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 3:10 ఇది మొదటిసారి మనం చదువుకున్నాం, తిరిగి మరలా మనం అదే చదువుకోవాలి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలమున నేను నిన్ను కాపాడతాను. భూనివాసులను శోధించుటకు ఒక శోధన రాబోతుంది. ఆ శోధన కాలములో నిన్ను కాపాడుతాను. భూనివాసులను శోధించే శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. భూనివాసులందరికీ ఒక శోధన రాబోతుంది. ఏ విషయంలో దేవుడు భూనివాసుల్ని శోధించబోతున్నాడు అంటే, భక్తి విషయంలో దేవుడు శోధించబోతున్నాడు. ఏ విషయంలో శోధించబోతున్నాడు? భక్తి విషయంలో శోధించబోతున్నాడు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? భక్తి చేస్తున్నాం. నీ భక్తికి ఒక శోధన రాబోతుంది. దేవుడు ఒక శోధన రాబోతుంది భక్తికి. ఆ భక్తికి కలిగే శోధనలో నిన్ను కాపాడుతానని ప్రభు చెప్తున్నారు. నా భక్తికి కలిగే శోధనలో నేను కాపాడబడతాను అని నమ్మకం ఉండే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక భక్తికి శోధన రాబోతుంది. పెద్దోళ్ళు సామెత చెప్తారు, గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అని భక్తి చేస్తే అది ఆరిపోకుండా ఉంటుందా అని. ఆరిపోతుందా? ఆరిపోదా? చెప్పాలి, నోరు తెరవాలి. ఆరిపోతుంది. ఆరిపోతుంది అంటే అది భక్తి కాదని అర్థం. గాలిలో దీపం పెట్టి దేవుడా అని భక్తి చేస్తే ఆ దీపం ఆరకూడదు. అదే భక్తి. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోలేదు. రాత్రి అంటే శోధన, రాత్రికాలం అంటే శోధనలు.
రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోలేదు. ఆమెకు శోధనలు వచ్చినాయి, ఆమె కష్టాలు వచ్చినాయి, ఆమె ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోలేదు. అదే నిజమైన భక్తి. చిన్న చిన్న విషయాలకే నీవు తొట్టిల్లిపోతే నీ దీపం ఆర్పివేసుకుంటే అది భక్తా? దాని భక్తి అంటారా? వాక్యంలో ఏం రాయబడింది తెలుసునా? భక్తిహీనుల దీపం ఆర్పివేయబడునని రాయబడింది. భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. భక్తి చేసే వాళ్ళ దీపం రాత్రి కాలమైన పగటి కాలమైన అది వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. భక్తికి ఒక శోధన వస్తుంది. యోబు గురించి రాయబడింది, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? శోధించబడుతున్నాడు ఆయన. కలిగిన సంపద అంతా పోయింది, పనివారు పోయారు, కన్న పిడలు కన్న కుమారులు వెళ్ళిపోయారు, చనిపోయారు. ఆయన శరీరంలో ఆరోగ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లు, చీము, రక్తం స్రవిస్తుంది. కుక్కలు దగ్గరైన, ఈగల దగ్గరికి వచ్చినాయి, ఈగలు వాళ్తున్నాయి, కుక్కలు నాగుతున్నాయి. ఘోరమైన పరిస్థితి. బూడిదలో కూర్చొని చిల్లంపెకు తీసుకొని గోక్కుంట కూర్చున్నాడు. అప్పుడు ఆయన భార్య వచ్చి చెప్తుంది, ఇంకా యథార్థత ఏంటి, ఇంకా యథార్థత ఏంటి? యథార్థతని విడిచిపెట్టి దేవుడు లేడని చెప్పి చనిపో. ఇంకా భక్తి భక్తి అంటున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? మన భక్తికి శోధనలు వస్తాయి, మన భక్తికి పరీక్షలు వస్తాయి, మన భక్తికి కొన్ని హింసలు కలుగుతాయి. ప్రభు అంటాడు, రాబోయే భూనివాసులను శోధించడానికి రాబోతున్న భక్తికి రాబోతున్నటువంటి ఆ శోధనలో నేను నిన్ను కాపాడుతాను, నీ భక్తిని నేను కాపాడుతాను. మన భక్తికి కలిగే ఆ శోధనలో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన కాపాడుతానని సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తికి ఒక శోధన రాబోతుంది. యోబు ఏ విధంగా తన భక్తిని కాపాడుకున్నాడో, ఆయన భక్తి ఎలా కాపాడబడిందో నిన్నును అలాగే ప్రభు కాపాడుతానని చెప్తున్నారు. రెండవదిగా రాబోతున్న శోధన ఏంటంటే మన నీతికి ఒక శోధన రాబోతుంది. మన నీతిమంతులం, నీతికి ఒక శోధన రాబోతుంది. అనీతిమంతులకి శోధన వస్తే ఆ శోధనలు వాళ్ళు నశించిపోతారు. కానీ నీతికి ఒక శోధన రాబోతుంది. మన నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత, మన నీతిని ధరించుకున్న తర్వాత ఆ నీతికి ఒక శోధన వస్తుంది. ఆ శోధనలో మనం జయించాలి. నీతి బోధలు బోధిస్తున్నావే, నీతి మాటలు చెప్తున్నావే అని మనల్ని శోధించే వాళ్ళు ఉంటారు. ఆ శోధనలో మనం జయం పొందాలి. షద్రకు, మేషగా, అబేద్నెగోలు అగ్నిగుండముల వాళ్ళు తోయబడ్డారు. అగ్నిగుండంలో తోయబడితే నాలుగో వ్యక్తి వాళ్ళతో సంచరిస్తున్నాడు. రాజు, ఎంతమందిని మీరు అగ్నిగుండంలో వేశారు అని అడిగాడు. ముగ్గురిని అని చెప్పారు. నాలుగో వ్యక్తి కూడా కనబడుతున్నాడు. ఆయన రూపము దేవతల రూపంలాగా ఉంది, వాళ్ళని బయటికి రమ్మని చెప్పారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని లోపల వేసేటప్పుడు వాళ్ళ వస్త్రములు తీయకుండానే వాళ్ళ వస్త్రములతోనే అలాగే వేశారు వాళ్ళని లోపలికి అగ్నిగుండంలో. వేయటానికి వెళ్ళారు చూడు, వాళ్ళు పట్టుకొని వేయటానికి వెళ్ళిపోయారు కదా. వాళ్ళు అగ్నిలోకి ఇసిరిన తర్వాత ఆ షగ తగులుకొని వేసినటువంటి వాళ్ళు అక్కడే చనిపోయారు. వాళ్ళు నశించిపోయారు అక్కడే. కానీ అగ్నిలోకి వెళ్ళిన వారు మాత్రం వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వస్త్రములని పరీక్షించారు. వాళ్ళ వస్త్రములను పరీక్షించారు, వారి దేహమును పరీక్షించారు, వారి వెంట్రుకలు పరీక్షించారు. వాళ్ళలో ఎవరికి ఎన్ని పరీక్షలు జరిపారు? నోరు తెరవాలి, నోరు తెరిచి చెప్పాలి సమాధానం. మినిస్ట్రీ పుట్టిందే మీతో పుట్టింది, మీరు నోరు తెరవకపోతే ఎట్టాగా? వాళ్ళ వస్త్రములను పరీక్షించారు, వారి దేహములను పరీక్షించారు, వారి తల వెంట్రుకలను పరీక్షించారు. వాళ్ళని ఎన్ని పరీక్షలు చేశారు? అగ్నిలో వేయబడి తీసిన తర్వాత 3 విధాలుగా వాళ్ళని పరీక్షించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ వస్త్రములను పరీక్షించారు. వస్త్రములు అనేది నీతి. మనిషి యొక్క వస్త్రము దేవుని దృష్టికి అది ఎలా ఉంది? మురికి గుడ్డలాగా ఉంది. కానీ దేవుడు ప్రకాశమానమైన సన్నని నార వస్త్రాలు ఇచ్చాడు. అది నీతి, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. అది నీతి. మన వస్త్రం అనేది మన యొక్క నీతిని చూపిస్తుంది. వాళ్ళు అగ్నిలో వేయబడ్డారు, వాళ్ళ నీతిని పరీక్షించారు. అగ్ని వాసనైనా వాళ్ళకు తగలేదని రాయబడింది.
వాళ్ళ నీతి కాపాడబడింది, వాళ్ళ నీతి నశించిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అగ్ని చేత నీ నీతిని పరీక్షించినప్పుడు ఆ అగ్నిలో నీ నీతి ఎలా బయటికి రావాలో తెలుసునా? అది అపరంజిని పోలినట్టుగా బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన నీతికి ఒక పరీక్ష రాబోతుంది. ఆ నీతిలో మనం నిలబడాలి. నీతిహీనులుగా మారకూడదు, నీతిని పోగొట్టుకోకూడదు, మలినమైన జీవితానికి అప్పగించుకోకూడదు. దేవుడు మనకిచ్చిన నీతిని మనం కాపాడుకోవాలి. భూనివాసులకు రాబోయే శోధన వారు ధరించుకున్న నీతికే రాబోతుంది. ఆ నీతి శోధించబడినప్పుడు వాళ్ళు నీతిమంతులుగానే తీర్చబడ్డారు, కానీ వాళ్ళు నశించిపోలేదు. ఇంకా రాబోతున్నటువంటి శోధన ఏంటంటే, విశ్వాసానికి ఒక శోధన రాబోతుంది. మనుష్య కుమారుడు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసము కనుగొనునా? విశ్వాసానికి ఒక శోధన రాబోతుంది. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎంతవరకు మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నాం? ఎంతవరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం? పౌలు అంటాడు, విశ్వాసమును కాపాడుకొంటిని. ఎన్ని శోధనల మార్గంలో వెళ్ళాడు ఆయన. నదుల వలన ఆపదలు, సముద్రముల ఆపదలు, తోటి సహోదరుల వలన ఆపదలు, ఆత్మీయుల ద్వారా ఆపదలు, బెత్తములతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, దిగంబరుడై ఉన్నాడు, వస్త్రహీనుడై ఉన్నాడు. ఎన్ని శోధనలు! ఈ పరిస్థితులు అన్నీ సంభవించినా ఆయన ఆఖరికి ఏం చెప్తున్నాడో తెలుసునా? వీటన్నిటి మధ్యలో విశ్వాసమును కాపాడుకొంటిని. రాబోయే శోధన కాలము నీ విశ్వాస జీవితానికి రాబోతుంది. నీ విశ్వాసమును కాపాడుకొందువా? విశ్వాసములో నిలవబడుదువా? ఎంతవరకు నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకుంటున్నావు? ఎంతవరకు నీ విశ్వాసంలో నీవు నిలవబడుతున్నావు? విశ్వాస భ్రష్టత్వం, విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన జీవితం. ఓడ బద్దలైపోతే అది వెళ్ళాల్సిన చోటికి వెళ్తుందా? దాంట్లో ఉన్న సరుకుల్ని ప్రజల్ని తీసుకెళ్ళగలుగుతుందా? విశ్వాసం బద్దలైపోతే అది ఆ గమ్యం చేరలేదు. అది మన విశ్వాసాన్ని మనం బద్దలు చేసుకుంటే మనం అద్దరికి చేరలేం, ప్రభువుని చేరలేం. విశ్వాసానికి ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఎదిరింపులు వస్తాయి. అందుకే పౌలు అంటాడు, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. విశ్వాసమును కాపాడుకున్న నీకు ఒక నీతి కిరీటం ఉంది. అందుకే నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సమస్యలు వచ్చిన విశ్వాసం తొలగిపోయి సమస్యలు లేవులని విశ్వాసంలోకి వచ్చి అటు ఇటు ఊగకూడదు. రెల్లులాగా అటు ఇటు ఊగకూడదు. ప్రియమైన దేవుని బిడలారా, నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోవాలి. విశ్వాస పరీక్షలు వస్తాయి, వాటిలో మనం విజయం పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 4వది రాబోతున్న శోధన పరిశుద్ధ జీవితానికి. 4వది రాబోతున్న శోధన పరిశుద్ధ జీవితానికి, పరిశుద్ధతకి. తలంపులు కాపాడుకోవాలి, ఆలోచనలు కాపాడుకోవాలి, దేహమును శరీరమును కాపాడుకోవాలి. పరిశుద్ధమైన జీవితం మనం చేసేటప్పుడు శోధనలు వస్తాయి. పరిశుద్ధమైన జీవితం చేసేటప్పుడు శోధనలు వస్తాయి. తెల్లని వస్త్రములు ధరించుకున్నారు, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు నాతో కూడా ఉంటారని ప్రభు చెప్పాడు సార్దీస్ సంఘాన్ని గురించి. కొంతమంది వస్త్రాలు కాపాడుకున్నారు, పరిశుద్ధంగా కాపాడుకున్నారని. ఇప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకున్నా అంటే ఇదొక పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధమైన జీవితం మనం చేస్తున్నాం. మన అంతరంగంలో ఒక పరిశుద్ధత ఉండాలి, మన బాహ్య జీవితంలో ఒక పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూసే పనే లేదు. వీళ్ళకి ప్రభువుని చూడలేరు. రంగు వస్త్రాలు వేసుకున్నప్పుడు ఆ రంగు వస్త్రాల మీద ఏ మరకలంటినా ఏ మురికంటినా అది కనబడదు. ఆ రంగు వస్త్రాలు కనుక అవి ఈ మురికిని దీనిని ఏం చేస్తాయంటే అది కనబడకుండా దాంట్లో కలిపేసుకుంటుంది. కానీ తెల్లని వస్త్రాలు మనం వేసుకున్నప్పుడు ఒక చిన్న మరక పడింది అనుకో, వెంటనే అది మనకేమవుతుంది, అది ఎదుటి వ్యక్తి కనబడుతుంది. మన పరిశుద్ధమైన జీవితానికి అప్పగించుకోకపోతే ఎన్ని మరకలు పడినా ఎవరు పట్టించుకోరు, ఎవరికి కనబడదు.
ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన జీవితానికి అప్పగించుకున్నామో చిన్న మరకబడినా సరే అందరూ చూస్తారు, అందరికి కనబడుతుంది. అందుకే జాగ్రత్తగా పరిశుద్ధ జీవితాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఇప్పుడు నాకు 2 కళ్ళు ఉన్నాయి. నా 2 కళ్ళతో మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నాను. కానీ మీ అందరికీ మంచికి 2 కళ్ళు ఉన్నాయి. ఎవరికైనా 3 ఉన్నాయా? మంచికి 2 కళ్ళు ఉన్నాయి. మీ 2 కళ్ళతో మీరు నన్ను చూస్తున్నారు. ఎంతమంది చూస్తున్నారు? ఎన్ని కళ్ళతో చూస్తున్నారు నన్ను చెప్పాలి. మీరు ఒక 200 మంది ఉన్నట్టయితే 400 కళ్ళు నన్ను చూస్తున్నాయి. 400 కళ్ళు నన్ను చూస్తున్నాయి. నా 2 కళ్ళే మిమ్మల్ని చూస్తుంది. 200 మందిని 2 కళ్ళే చూస్తున్నాయి. కానీ మిమ్మల్ని నేను 2 కళ్ళతో చూస్తున్నాను కనుక మీ పరిశుద్ధత ఒక వరకు ఉంటుంది. 400 కళ్ళతో మీరు నన్ను చూస్తున్నారు కనుక నా పరిశుద్ధత ఇంకా ఎంత హై లెవెల్లో ఉండాలో చూడండి. అందుకే ప్రతిష్ఠించుకున్న సేవకులు హై లెవెల్లో ఒక సియోనుకును సమర్పించుకున్నటువంటి ప్రతిష్ఠ జీవితం చేసే విశ్వాసులు యెరూషలేములకు వెళుతున్నారు. అది వాళ్ళ పరిశుద్ధమైన జీవితం మీద ఆధారపడి ఉంటాయి. రాబోయే నిత్యత్వంలో మహిమలు. దేవునికి మహిమ కలుగునుగాక. 2 కళ్ళతోనే నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ 400 కళ్ళు నన్ను పరీక్షిస్తున్నాయి. అన్ని కళ్ళు పరీక్షించినప్పుడు ఏ మచ్చ డాగు ఎక్కడనే క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకా నేను ఎంత జాగ్రత్తగా నా పరిశుద్ధ జీవితాన్ని నేను కాపాడుకోవాలి. కొంతమంది అదే పనిగా పనిగట్టుకొని తిరుగుతుంటారు. తెల్ల బట్టలు వేసుకున్నాడు కదా, ఎక్కడ మచ్చుందో, ఎక్కడ పనిగట్టుకొని భూతద్దం వేసుకొని చూసే వాళ్ళు కూడా ఉంటారు. భూతద్దం వేసుకొని చూసినా సరే మన యందు ఒక మచ్చ డాగు కూడా కనబడకుండా మన దేవుడు మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుతాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు అనుకోవచ్చు, మనల్ని అపవిత్రులని మనుషులు అనుకోవచ్చు, కానీ దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు. మన పరిశుద్ధత ఏంటో, మన పవిత్రత ఏంటో ప్రభువుకు తెలుసు. మనుషులు పలు రకాలుగా ప్రచారాలు చేయొచ్చు. వాళ్ళు ప్రచారం చేసినంత మాత్రాన మన పరిశుద్ధ జీవితం ఏదో డ్యామేజ్ అవుతుందని అనుకోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మలినమైన వస్త్రాలు వేసుకొని ఉన్నాడు అపవిత్రంగా యెహోషువ ప్రధాన యాజకుడు అని సాతాను ఫిర్యాదై నిలబడితే దేవుని దూత ఒక ప్రక్క నిలబడి అగ్నిలో నుండి తీయబడిన కొరివి యెహోషువ. సాతాను అంటాడు మలినమైన వస్త్రాలు వేసుకున్నాడు. దేవుడు అంటాడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి. మనుషులు చూసే దృష్టి వేరు, దేవుడు మనల్ని చూసే దృష్టి వేరు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఏమనుకుంటాడు? మనిషి వేరే అనుకుంటాడు. ఒక వ్యక్తి ఒక చెట్టుని పెంచుకుంటున్నాడంట ఇంటి ముందు. పెంచుకుంటుంటే ఆ వ్యక్తి ఎక్కడికో వెళ్ళాడు, యజమానుడు ఎక్కడికో వెళ్ళాడు. ఒక గాలి వాన బాగా వచ్చింది, ఆ చెట్టులో ఉన్న ఒక కొమ్మ ఇరిగింది. అలాగే అతుక్కొని ఉంది, ఇరిగింది, వంగిపోయింది. అప్పుడు ఆ చెట్టు అనుకుంటుందంట, నా యజమానుడు వస్తే నేను ఈ విధమైపోయానే, గాలి వానికి ఇరిగిపోయానే, నన్ను తీసి పారవేస్తే అగ్నిలోకే కదా నేను వెళ్ళిపోయేది. ఎంతో ప్రేమతో నాటుకొని పెంచుకున్నాడు, నేను ఫలమివ్వలేని స్థితిలోకి వచ్చాను. ఈ చిన్న గాలి, ఈ శోధన నన్ను ఎరగొట్టేసింది, నేను తట్టుకోలేకపోయానని చెప్పి అది అనుకుంటుంది. చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారంటే ఎంతో ప్రేమగా పెంచాడు, ఈరోజు ఇరిగిపోయింది, ఇంకేముంది, దాని పని అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ ఆ యజమానుడు వచ్చిన తర్వాత దాన్ని చూసి ఆయన బాధపడ్డాడంట. బాధపడి దాన్ని తీసి పారవేయకుండా పైకి లేపి దానికి ఒక కర్ర సపోర్ట్ పెట్టి దానికి మరలా కట్టుకట్టి దానికి సపోర్ట్ పెట్టి నించోబెట్టాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు అనుకుంటారు ఇది అయిపోయిందని. దేవుడు యజమానుని ఉద్దేశం వేరు. గాయపరచబడిన దాని గాయాన్ని కట్టి మరలా దానికి సపోర్ట్ పెట్టి దాని చెట్టులో నిలబెట్టి అది ఫలించేటట్టుగా ఆయన సహాయం చేశాడు. మన దేవుడు మన పరిశుద్ధ జీవితాన్ని ఆయన పవిత్రపరిచి మరలా తిరిగి మనకు పరిశుద్ధతలో పునాదులు వేసి సియోను యెరూషలేము కొరకై మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు గత దినాన్ని, గత జీవితాన్ని చూసి మనల్ని ఏదో లోపం ఎతకాలని అనుకోవచ్చు, కానీ దేవుడు గతించిన వాటిని జ్ఞాపకం చేసుకోడు. ఆయన ప్రజెంట్ మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని రాబోయే దినాల గురించి ఒక దర్శనం ఇచ్చి మనల్ని కాపాడుతూ తీసుకెళ్తాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి వేరు, మనుషుల దృష్టి వేరు. పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవాలి. యోసేపుకి ఒక పరిశుద్ధమైన జీవితానికి ఒక శోధన వచ్చింది. ఆయన ఏం చేశాడు? ఆ శోధనలో ఆయన పారిపోయి, నేను దేవునికి భయపడేవాడనని పారిపోయాడు. ఆయన నేను దేవునికి భయపడేవాడను,
నేను మనుషులకు కాదు భయపడుతుంది, నేను దేవునికి భయపడేవాడను. నేను ఎలా అపవిత్రమైన పని చేస్తానని ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడే నిలవలేదు. మనుషుల ఉపదేశం ఏంటో తెలిసిన, ఆడే నిలవబడాలి, ఆడే ఉండాలి, అక్కడే ఉండాలి అని. దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడో తెలుసునా, అక్కడ ఉండేదానికి ఇష్టపడాడు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఆయన జీవితాన్ని కాపాడుకోవడానికి ఆయన పారిపోయాడు అక్కడి నుంచి. పరిశుద్ధమైన జీవితానికి ఆయనకు ఒక శోధన వచ్చింది, ఆయన కాపాడబడ్డాడు. ఆయన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకున్నందుకే 7 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఏది? పరిశుద్ధమైన జీవితం చేసినందుకు. అపవిత్రమైన జీవితం చేసే వాళ్ళేమో రాజనగరంలో, రాజకోటలో దర్జాగా ఉండారు. పరిశుద్ధమైన జీవితం చేసిన వ్యక్తి ఏమో 7 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. రాజ్యాన్ని, దేశాన్ని ఏలే ఫరోకి కలరప్పించాడు దేవుడు. జైల్లో ఉన్న వ్యక్తిని తీసి అధికారిగా తీసుకొచ్చి ఒక రోజున లోకానికి బహాటంగా కనుపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధమైన జీవితం చేసే వ్యక్తి నిందల పాలై, చెరసాల పాలై, అతను మరుగు చేయబడి, బంధించబడి, శిక్షించబడవచ్చు. కానీ ఒక రోజున దేవుడు ఆ సంఖ్యలను విడగొట్టి తీసుకొచ్చి అతని లోకానికి బహోటంగా కనపరిచే ఒక రోజు వస్తుంది. ఆ రోజు కొరకు దేశాన్ని ఏలుబడి చేసే అధికారి అయినటువంటి ఫరోకే కలరప్పించి అక్కడికి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన జీవితం చేసే వారి మీద దేవుని ప్రణాళికలు వేరుగా ఉంటాయి. అపవిత్రమైన పనులు చేసేటటువంటి వారు భూ సంబంధంగా రాజనగరంలో దర్జాగా అనుభవించవచ్చును. వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి, వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి. ఒక రోజున దేవుని ముఖదర్శనం చేయటానికి పరిశుద్ధత కలిగిన వారిని ప్రభు పరలోకానికి తీసుకెళ్ళి ఆయన సన్నిధిలో ఉంచుకుంటాడు. ప్రియమైన దేవుని విడలారా, పొతీఫరు యొక్క భార్య ఫరో దగ్గరికి వెళ్ళిపోయి రాజనగరంలో ఆమె అధికారిగా మార్చబడిందా? పారిపోయి పరిశుద్ధ జీవితాన్ని చెరసాలు అనుభవించిన యోసేపు వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడా? తర్వాత ఆమె చరిత్ర లేదు, ఈయన చరిత్రే కొనసాగింది. పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. క్షణికమైన ఆనందం కొరకు, క్షణికమైన సుఖం కొరకు జీవితాన్ని అపవిత్రపరుచుకుంటే సంతోషంగా ఆనందంగా చేసిన పాపాలు రేపు ఏడుస్తూ దుఃఖపడుతూ అనుభవించాల్సి వస్తుంది తీర్పు. అందుకొరకే పవిత్రంగా ఉండండి, శోధన వస్తుంది, ప్రభు అంటున్నాడు కాపాడుతానని. దేవునికి మహిమ కలుగునుగాక. చివరికి ఒక్క మాట, మన రాబోయే శోధన ప్రేమకి ఒక శోధన వస్తుంది, దేవుని ప్రేమకి శోధన వస్తుంది. అనేకుల ప్రేమ ప్రభు రాకడ సమీపించిన దినాల్లో ఏమవుతుందని రాయబడింది? చల్లారిపోతుంది. నీలో ప్రేమ చల్లారిందా? నీలో దేవుని ప్రేమ రగులుతుందా? దేవుని ప్రేమ అనేది ఒక అగ్ని జ్వాల వలె రగులుతుండాలి. అగాధ సముద్ర జలములు ప్రేమని ఆర్పజాలము అని రాయబడింది పరమగీతంలో. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు అగాధ సముద్ర జలాలైన ఆ ప్రేమని ఆర్పలేవు. అగాధ సముద్ర జలాలు అంటే దాని అర్థం ఏంటి? లోకములో ఉన్నటువంటి ప్రజలు, లోకములో ఉన్నటువంటి లోకస్తులు ఎవరు దేవుని ప్రేమని ఆర్పలేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమ ప్రియమైన కుమారుని ద్వారా వెల్లడి చేశాడు. ఆ ప్రేమని ఆర్పాలని రోమా సామ్రాజ్యం కంకణం కట్టుకున్నారు. ఆర్పివేయగలిగారా? సమాధులు బంధించగలిగాయా? సంఖ్యలు బంధించగలిగాయా? లోకమును దేవుడు ప్రేమించిన ప్రేమని ఎవరు ఆర్పలేకపోయారు. యేసయ్య ప్రేమ, తండ్రి ప్రేమ లోకానికి తీసుకొచ్చి పంచాడు. ఆ ప్రేమ రగులుతూ 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 ఇదిగో మనలో కూడా దేవుని ప్రేమ మండుతుంది, రగులుతుంది, జ్వాలల వలె రగులుతూ ఉన్నది. ఆ ప్రేమ సర్వ ప్రపంచాన్ని దేవుని ప్రేమ రగిలిస్తున్నది. ఒక ప్రక్కన భక్తిహీనత తగలబడుతుంటే మరొక ప్రక్కన దేవుని ప్రేమ భక్తిహీనతలోంచి విడిపించి రగిలిస్తూ వస్తున్నది. దేవుని ప్రేమకు ఒక శోధన వస్తుంది, ఆ శోధనలో నువ్వు నిలబెడాలి. దేవుని ప్రేమను నువ్వు కాపాడుకోవాలంటే లోక ప్రేమల మీద దృష్టి పెట్టకూడదు, శరీర సంబంధమైన ప్రేమల కొరకే ప్రాకులాడకూడదు. ఎందుకండి శరీర సంబంధమైన ప్రేమలు? లోక ప్రేమలు దేనికి? లోకాన్ని ప్రేమిస్తే లోకం గురించి ఏం రాయబడింది? లోకము దాని ఆశలు గతించిపోతాయి, లోక ప్రేమలు కూడా గతించిపోతాయి. అందరి శరీరులందరూ కూడా నశించిపోతారని రాయబడింది.
లోకములో ఉన్న మనుషులు శరీరానుసారులు నశించిపోతారని రాయబడింది. శరీర సంబంధమైన ప్రేమలు అవి ఎంతకాలం ఉంటాయి? శరీర సంబంధమైన ప్రేమలు ఎంతకాలం ఉంటాయి? అవి ఎంతకాలం నిలబడతాయి? మన ద్వారా లబ్ధి పొందేంత వరకు, మన ద్వారా మేలు పొందేంత వరకు ప్రేమ అంటారు. తర్వాత ఆ ప్రేమలు పోతాయి. అవి ఎంతో కాలం ఉండవు. మనిషి ప్రేమ అనేది అది కొంతవరకే. ఆ ప్రేమలు శాశ్వత కాలం ఉండవు. వాటి వైపు చూడొద్దు. అలాంటి ప్రేమల్లో మీరు బంధించబడి ఉంటే మీరు విడుదల పొందండి, మీరు విడిపించబడండి. దేవుని ప్రేమ కొరకై హృదయమును తెరిచి అప్పగించుకోండి. దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసునా? మనిషి ప్రేమ ఏంటంటే, ఒకడు నేను ప్రేమిస్తున్నాను తీసుకొని పోయి ఏం చేస్తాడో తెలుసునా? వాడి మోజు తీర్చుకున్నాక, వాడి ఆశలు తీర్చుకున్న వ్యక్తిని చంపి అడవుల్లోనూ కాలువల్లో పడేసి వెళ్ళిపోతాడు. అది మనిషి యొక్క ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించాడు. అది దేవుని ప్రేమ. గనుక మన ప్రాణాలు తీసే ప్రేమ మనకు అక్కర్లేదు. మన కొరకు ప్రాణం పెట్టిన ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమతో మన హృదయాలు నింపుకోవాలి. అది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమకు ఒక శోధన రాబోతుంది. ఆ శోధనలో నువ్వేమవ్వాలో తెలుసునా? నీవు కాపాడుకోవాలి. కరువైన, వసరహీనత అయిన, ఉపద్రవమైన, చెరైన, నిందైన, హింసైన దేవుని ప్రేమ నుంచి మనలను ఏది ఎడబాప నేరము. దీన్ని నేను విశ్వసిస్తున్నాననే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపనేరు. గనుక మన కలిగే శోధనలన్నిటిలో నుంచి దేవుడు మనల్ని కాపాడుతానని చెప్తున్నారు. హాని కలగకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. హాని కలగకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. కరువులో మన ప్రాణములని ఆయన కాపాడుతాడు. మనం వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. ఒక ప్రళయములో నుంచి దేవుడు మనల్ని శోధనలో నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన కాపాడే దేవుడు. నిన్ను కాపాడాలి, నీ పిల్లల్ని కాపాడాలి, నీకు కలిగిన సమస్తమును దేవుడు కాపాడుతాడు. ప్రభువా, నాకు కలిగిన సమస్తాన్ని కాపాడు, నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ జీవితాన్ని కాపాడు, నాకు ఇచ్చిన నీతిని, రక్షణ కాపాడు ప్రభువా అని అందరూ అలాగే మోకరించి ప్రార్థన చేసుకుందాం. త్వరగా ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీ స్తోత్రం.